Nirman founder Mayur Patnala is right now in our studio. సో ముందైతే వారికి వెల్కమ్ చెప్పేద్దాం. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. కానీ మీ గురించి తెలుసుకున్నప్పుడు ఎంత హ్యాపీగా అనిపించిందంటే అసలు ఇప్పటివరకు చాలా లేట్ అయిపోయింది నేను ఇంటర్వ్యూ చేయడం, ఎలా మిస్ అయ్యానా అని అనిపించింది. వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ రియల్లీ వన్స్ అగైన్ వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియో అండి. నా తరఫున కూడా వెంకట్ గారు థ్యాంక్ యూ ఫర్ దిస్ ఇంట్రడక్షన్. థ్యాంక్ యూ సార్. సార్ ఒక్కసారి నిర్మాణ్ గురించి తెలుసుకోవడానికి ముందు ఒకసారి మీ గురించి చెప్తారా మాకు? మీరు నేటివ్ ప్లేస్ ఎక్కడ? సో మీ ఫ్యామిలీ గురించి మాకు ఒకసారి. మాది విజయనగరం జిల్లా. అక్కడే మా ఫాదర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా చేసి అక్కడే రిటైర్ అయ్యారు. సాలూరు, నెల్లిమల్ల ఆ ప్రాంతంలో పెరిగాము. మా మదర్ రోజా, తను హౌస్ వైఫ్, సింగిల్ చైల్డ్. తర్వాత మా ఫాదర్ అండ్ మదర్ ప్రోత్సాహంతో బిట్స్ ప్లానీలో బీఈ ఆనర్స్ మెకానికల్ అండ్ కంప్యూటర్ సైన్స్ చేశాను. అది నా ప్రస్తావం. పేరెంట్స్ ఎక్కడున్నారు ఇప్పుడు రైట్ నౌ? మదర్ నాతో ఉన్నారు, ఫాదర్ ఫిజికలీ ఎక్స్పైర్ అయ్యారు, బట్ హీస్ విత్ మీ. యాక్చువల్లీ నిర్మాణ్ అనే దాన్ని మీరు నిర్మించడానికి గల కారణం ఏమిటి? చిన్నప్పటి నుంచి ఫాదర్తో పాటు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా ఉన్నారు ఫాదర్. సో వారితో పాటు చాలా గ్రామాలకు వెళ్ళడం, అక్కడ 10 days క్యాంప్స్ ఆర్గనైజ్ చేసేవారు. ఫస్ట్ డే లాస్ట్ డే అక్కడికి వెళ్ళి వారితో పాటు పార్టిసిపేట్ చేయడం, ఆయన స్టూడెంట్స్తో పార్టిసిపేట్ చేయడం, ఇదంతటి వల్ల నాకు కొంచెం అప్పటి నుంచే ఒక మంచి సాటిస్ఫాక్షన్ వచ్చేది. బిట్స్ ప్లానీలో బీఈ ఆనర్స్ మెకానికల్ అండ్ కంప్యూటర్ సైన్స్ తీసుకుంటున్నప్పుడు కూడా అకాడమికలీ మనం మంచిగా చేస్తున్నాం, కానీ ఇంకా మా క్యాంపస్లో చాలా డిఫరెంట్ క్లబ్స్ అండ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఎక్కడో చిన్న వెళుతుందని డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అన్ని వెతుకుతున్నప్పుడు స్పాన్సర్షిప్ అండ్ ఫోటోగ్రఫీ, డాన్స్, జర్నలిజం ఇవన్నీ ట్రై చేసి ఆఖరికి ఈ మన ఓన్ వాలంటీరింగ్ ఆర్గనైజేషన్ మనం తయారు చేసుకున్నప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. మార్నింగ్ నుంచి నైట్ వరకు 24/7. సో అప్పటి నుంచి ఇదే మన కెరియర్, ఫ్యూచర్ అని నేను డిసైడ్ అయ్యాను. రైట్. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఎన్నాళ్ళైందండి నిర్మాణం స్టార్ట్ అయ్యింది? ఇది 20th year. ఓ మై గాడ్. సో స్టార్ట్ అయినప్పుడు ఏ పనితో మీరు మొదలు పెట్టారు ఏంటి అని అంటే అందులో పడ్డ మీరు స్ట్రగుల్ అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా అంటే 2005లో 2002 to 2007లో కలాం సార్, అబ్దుల్ కలాం సార్ కూడా ప్రెసిడెంట్గా ఉన్నారు. అదే టైంలో కోఇన్సిడెంటల్లీ మేము అక్కడ చదువుకుంటూ ఉన్నాము, 5 years కోర్స్ చదువుతూ ఉన్నాం. సో ఆ టైంలో సార్ ఒక కాల్ ఫర్ యాక్షన్ ఇచ్చారనమాట. ఏమన్నారంటే ఓన్లీ పొలిటీషియన్సే కాదు, ప్రతి ఒక్కరము మనం భారతదేశాన్ని ఒక డెవలప్డ్ ఇండియా చేసుకోవచ్చు, ప్రతి ఒక్కరికి పాత్ర ఉంది. అంటే సేవ్ ₹1 per day ఫర్ నేషన్, టీచ్ 1 hour per day ఫర్ నేషన్ అని ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశాం క్యాంపస్లో ఒక 10 మంది విద్యార్థులను కలిసి. సో దానికి ఒక 25 childrenని కూడబెట్టి అక్కడే మన ఈవినింగ్ స్కూల్ క్యాంపస్లోనే, కాలేజ్ క్యాంపస్లోనే రన్ చేస్తూ ఉన్నాం. అప్పుడు ఒక అమ్మాయి కాశీరామ్ కాజీ అని ఒక రిక్షా వాళ్ళ వారి అమ్మాయి రావడం ఆపేసింది. ఎప్పుడైతే మనం చదువు చెప్తా ఉంటాం కదా వాలంటీరింగ్లో, ఒక ఎఫెక్షన్ ఏర్పడుతుంది, ఎందుకు ఈ అమ్మాయి రావట్లేదని మనం అప్పుడు క్యాంపస్ బయట రాజస్థాన్లో ఉన్న విలేజెస్లోకి వెళ్ళాం ఫస్ట్ టైం. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఎక్స్ట్రీమ్ పోవర్టీ ఎలా ఉంటుంది అనేది మాకు అర్థమైంది. ఈ అమ్మాయి బేసికలీ కాశీరామ్ కాజీకి ఒక మెడికల్ యాక్సిడెంట్ అవడం వల్ల తను డ్రాప్ అయింది. సో డైలీ వేజ్ చేసుకుంటూ తన ఫాదర్తో పాటు మదర్తో పాటు చేస్తూ ఉంది. సో ఇది మాకు చాలా స్ట్రాంగ్గా కలిసివేసింది అన్నమాట. ముందు ఏదైనా కొంచెం చేద్దాము దేశానికి అనుకున్నాం, బట్ తర్వాత మేజర్గా వాట్ ఎవర్ ఇట్ టేక్స్ మనం డెవలప్డ్ ఇండియా సాధించాలి అని ఒక సంకల్పం తీసుకున్నాం. ఎందుకంటే ఓకే, ఫినాన్షియల్ ట్రబుల్స్ వల్ల ఒక అమ్మాయి ఎడ్యుకేషన్ ఆపుతుంది అనేది అప్పుడే తెలిసింది. థ్యాంక్స్ టు అవర్ పేరెంట్స్. మేమందరము మిడిల్ క్లాస్ నుంచి ఫార్మర్స్, నెక్స్ట్ టీచర్స్, వీళ్ళ కుటుంబాల నుంచి వచ్చాం, అక్కడికి వెళ్ళాము, అందరం కలిసాం. సో అప్పుడు మనం నిర్మాణ్ చాలా స్ట్రాంగ్గా ఫౌండ్ చేసి ఇల్లిటరసీ అండ్ పోవర్టీ, నిరక్షరాస్యత, పేదరికం, ఈ రెండింటి మీద మనం ఫోకస్ చేద్దాం, ఈ రెండు ఇంటర్లింక్డ్, దీని మీద పనిచేద్దామని మనం ఒక సంకల్పం తీసుకున్నాం. అప్పటి నుంచి ఆ 25 kids నుంచి ఇప్పుడు 30 lakh పీపుల్కి మనం హెల్ప్ చేయగలిగాం సక్సెస్ఫుల్గా. అండ్ అలానే ఒక సేవ్ ₹1 per day ఫర్ నేషన్, అంటే 200 people ఆన్ ద క్యాంపస్ ఇంక్లూడింగ్ అవర్ వైస్ ఛాన్సలర్, ఫ్యాకల్టీ మెంబర్స్, 200 people కలిపి ₹30 per month ఇంటూ 200, ₹6,000. ఈ విధంగా మనం స్టార్ట్ చేసాం. ఈ రోజున అదే థింగ్ ఇప్పుడు 300 crores వరకు మనం ఇప్పుడు వరకు కమ్యూనిటీకి ఎడ్యుకేషన్లో, ఎకనామిక్ ఎంపవర్మెంట్లో, హెల్త్లో మనము కమ్యూనిటీకి హెల్ప్ చేయగలిగాం. సో ఒక గవర్నమెంట్ చేయింది, ఒక రాజకీయ నాయకులు చేయింది, అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు చేయింది, ఒక నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ చేస్తుంది. చేయండి అని అనుకోలేము, బట్ వాళ్ళ వేలో వాళ్ళు చేస్తున్నప్పుడు మనం ప్రజలుగా కూడా చేయొచ్చు అనేది మన కాన్సెప్ట్. అంటే ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉంది సార్, ఎలా అంటే మీరెంతో కష్టపడి వచ్చిన మనిషి, అవతల వాళ్ళు రోజుకు ₹1 చెప్పిన, నెలకు ₹30 చెప్పిన, అంతమంది వేలాది మంది తీసుకొచ్చి ఒక చోట ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ ₹1 ఎక్కడ కూడా మిస్యూజ్ అవ్వదు.
ఇక్కడ మన దేశంలో ఉన్న సిస్టమ్ ఏంటంటే సెంట్రల్ వాళ్ళు ఒక గుప్పడిస్తే మన దగ్గరికి వచ్చేటప్పుడే ఒక చిటికెడే మిగులుతుంది. సో ఆ కరిగిపోవడం అనేది ఇక్కడ మనం చూడం. దీనికి చాలా ఇంపార్టెంట్. ఈ సక్సెస్కి ప్రధానంగా వెంకట్ గారు, నేను, లేకపోతే ఇంకొంచెం మందో కాకుండా ఇప్పటికీ మనం ఒక 10,000కి పైన వాలంటీర్స్ అండ్ ఒక 500కి పైన నాలానా ఫుల్ టైంలో దీనిలో చేస్తున్న వాళ్ళు ఉన్నాము. సో మేము అందరం ఫాలో అవుతున్న క్వాలిటీస్ కొన్ని ఉన్నాయి, కోర్ వాల్యూస్ అంటాం మనం. ఎగ్జాక్ట్లీ దాంట్లో మీకు వస్తుంది అది ఒకటి, బీయింగ్ ట్రూత్ఫుల్, బీయింగ్ రెస్పాన్సిబుల్, బీయింగ్ రూత్లెస్లీ ట్రాన్స్పరెంట్. నిజాయితీ, బాధ్యత అండ్ పారదర్శకత, ఈ 3 వాల్యూస్ మనం ఫాలో అయ్యాం. అందువల్ల ప్రతి ఒక్కరు మనల్ని నమ్ముతారు ఇప్పటికి కూడా. మరోవర్ ఇంకొక పాయింట్ ఉంది సార్, నాకు ఒకరోజు భరణి గారు మాట అన్నారు, ఫ్రీగా వచ్చే మనీ నాకొద్దు అని. ఇందాక మీరు ఒక వర్డ్ వాడారు, రూత్లెస్గా అని. అది చెప్పడం అనేది చాలా కష్టమైన పని. ఇన్ జనరలీ ఒక సామాన్యుడికి ₹1 అయాచితంగా వచ్చే ₹1 నాకొద్దు, నా కష్టార్జితం నాకు చాలు అని అనుకునే వాళ్ళు పెరిగిన రోజున మీలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ముందుకు వస్తారు డెఫినెట్లీ. అప్పట్లో కూడా మనకి క్లియర్గా చెప్పారు, మనం ఎప్పుడైతే ఈ పెద్ద డ్రీమ్స్ చెప్పామో, మన భారతదేశాన్ని డెవలప్డ్ ఇండియా చేయాలి, అబ్దుల్ కలాం సార్ చెప్పారు, మనకి ఇన్స్పిరేషన్ స్వామి వివేకానంద, ఇవన్నీ చెప్పినప్పుడు మనకి రెగ్యులర్గా వచ్చిన మాట, ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడొద్దు, మనము పుట్టింది మిడిల్ క్లాస్ లో, టాటాస్ బిర్లాస్ ఫ్యామిలీస్ లో మనం పుట్టలేదు. సో వాళ్ళ సన్స్ అండ్ డాటర్స్ కాదు, ఏది చేయాలన్నా కోట్ల రూపాయలతో కనుక్కున్నది, మనకు రాజకీయ బలం, ధనబలం ఇలాంటివి లేవు, ఇవి చెప్తూనే వచ్చారు. కానీ మనం అనుకున్నాం దట్ వాళ్ళకన్నా మనకు మనం ఆన్సర్ ఇచ్చుకోవాలి. వాళ్ళు చెప్పారు, మన ఉద్యోగాల్లో, మన మ్యారేజెస్లో, వీటిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ కావు, ఓన్లీ వాలంటీరింగ్ వర్క్ ఏముంటుందో చేయండి అంతవరకు. మనం మాత్రం కంపల్సరీగా ఎడ్యుకేషన్ లోన్స్ కంప్లీట్ చేసుకొని పేరెంట్స్తో మాట్లాడుకొని దీనిలోకి ఫుల్ టైం వచ్చి ఇప్పటికి కూడా 35,000 రూపీస్ పర్ మంత్ మన అవసరాలకు తగ్గట్టుగానే తీసుకుంటూ మనం ముందుకెళ్ళాం. దానికి పీపుల్ అందరు నమ్మారు. కరెక్ట్. ఇప్పుడు ఈ రోజు అంజలి గారితో ఇంటర్వ్యూ కూడా అలానే వచ్చింది, ఒక వర్డ్ ఆఫ్ మౌత్ తో, ఒక నమ్మకంతో వచ్చింది. ట్రూ, అబ్సల్యూట్లీ అండి, అబ్సల్యూట్లీ. అంటే అదే అంటున్నాను కదా, యాక్చువల్లీ మొన్న బైక్ రైడర్ హారిక ఇంటర్వ్యూ అయినా, ఈరోజు మయూర్ గారి ఇంటర్వ్యూ అయినా, వీళ్ళిద్దరు ఇంటర్వ్యూలు వెనకాతల ఇంకా ఎంతోమంది ఇంటర్వ్యూలు, ఈవెన్ సజ్జనార్ గారి ఇంటర్వ్యూ వెనకాతలైనా, కమింగ్ చాలా ఇంటర్వ్యూస్ వెనకాతల వెంకట్ గారు అనే ఒక పర్సన్ ఉన్నారు. ఆయన కూడా తొందరగా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. వన్ ఫైన్ డే హీ హ్యాస్ టు కమ్ టు అవర్ స్టూడియో అనమాట. నిజంగా చెప్పిన సార్, హారిక గారు మనతో పనిచేశారు బెంగళూరులో. అవును, చెప్పింది తను, కాల్ చేసిన. సజ్జనార్ సార్తో ఈ కోవిడ్ వచ్చింది కదా, కోవిడ్ లో మనం ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ మీద పనిచేస్తా ఉన్నాము. కోవిడ్ వచ్చినప్పుడు ఐసీయూస్ చాలా మంది లేక చనిపోవడం జరిగింది, మీకు తెలుసు. అప్పుడు మెయిన్గా టిమ్స్ హాస్పిటల్ 3 గాంధీ హాస్పిటల్లో మనం ఐసీయూస్ పెట్టడం స్టార్ట్ చేసాం. పీపీఈ కిట్స్ వేర్ చేసుకొని మనందరం నిర్మాణ్ టీం అంతా, నిర్మాణ్ ఆర్మీలానా మన ఇళ్ళ నుంచి బయటకు వచ్చి మన టీం అంతా బయటే ఉన్నాం 2 months కంప్లీట్గా. పీపీఈ కిట్స్ వేర్ చేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి 1800 ఐసీయూ బెడ్స్ స్టార్ట్ చేసాం. తెలుగు రాష్ట్రాలు రెండిట్లో కూడా, తెలంగాణలో ఒక 45 ఐసీయూ వార్డ్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్, ఆంధ్రప్రదేశ్లో 30. ఓకే, మీ టీం ఎంతమంది సార్? యాక్చువల్లీ మొత్తం ఇప్పుడు 10,000 వాలంటీర్స్, 500 ఫుల్ టైం ఉన్నాం. ఈ ఫుల్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అంటే ఎలా అంటే, వాలంటీరింగ్ అంటే, సోషల్ సెక్టర్ అంటే, దీనిలో కెరియర్ బిల్డ్ చేసుకోలేము ఇప్పుడు అనే దాన్ని మనము చాలా కష్టపడి ఇది ఒక సోషల్ ఇంపాక్ట్ కెరియర్స్ అనేది ఒకటి క్రియేట్ చేశాం. 2007లో బయటకు వచ్చినప్పుడు యూరోప్లో కొంతసేపు పనిచేసి 5 సంవత్సరాలు ఐబీఎంలో వర్క్ చేస్తున్నప్పుడు నాకు అప్పుడులో అనిపించింది దట్ ఒక అవకాశమే ఉంటే దీన్నే నేను ఫుల్ టైం కెరీర్గా తీసుకుందును అని. రైట్. అప్పుడు ఆ అవకాశం మాకు చాలా మందికి దక్కలేదు. సో అలా కాకూడదని ఇప్పుడు మనం సోషల్ ఇంపాక్ట్ కెరియర్స్ చేసుకున్నాం. నిర్మాణమే కాదు, చాలా నాన్ ప్రాఫిట్స్ మనం ఇప్పుడు యూత్ నుంచి వచ్చినవి ఇప్పుడు సోషల్ ఇంపాక్ట్ని ఒక నాన్ ప్రాఫిట్లో కూడా చేసుకోవచ్చు. మన కోర్ ప్రిన్సిపల్స్, మీకు కోర్ వాల్యూస్ చెప్పాను. కోర్ ప్రిన్సిపల్స్ ఏంటంటే, వర్కింగ్ వితౌట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ నేమ్, మనీ, పవర్. పర్ఫెక్ట్. ఈ 3 ఎక్స్పెక్ట్ చేయకుండా చేసేదాన్ని మన నిస్వార్థమైన కార్యం, సెల్ఫ్లెస్ సర్వీస్ అంటాం అని మనం బిలీవ్ చేస్తాం. ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా వెంకట్ గారు ఇది ఫోన్ చేసి చెప్పినప్పుడు ఫస్ట్ మేము ఆలోచించుకుంటే అసలు ఇంటర్వ్యూకి, మీడియా దగ్గరికి మనం ఎందుకు వెళ్ళాలి, మనం నేమ్ వద్దనుకుంటున్నాం కదా. కానీ అప్పుడు అనిపించింది లేదు, మనం ఇప్పటి వరకు మెయిన్గా అర్బన్ ఏరియాస్లో కాన్సన్ట్రేటెడ్గా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కార్పొరేట్ సంస్థలు ఇక్కడ ఉన్నాయి, వాళ్ళ నుంచి నిధులు వస్తున్నాయి, చాలామంది వస్తున్నారు. బట్ కోవిడ్లో మనము రూరల్, ట్రైబల్లోకి వెళ్ళాం.
ఎలా వెళ్ళామంటే పీపుల్లోకి. సో అందరికీ ఒక కాల్ ఫర్ యాక్షన్ ఇవ్వాలి. మన 7 lakh ఇండియన్ విలేజెస్ ఉన్నాయి, వాటిని డెవలప్ చేయాలంటే కంపల్సరీగా పీపుల్లోకి ఇంకెక్కువ వెళ్ళాలి, మన మిషన్ని తీసుకెళ్లాలని వచ్చాం. చాలామంది సివిల్ సర్వెంట్స్ వాళ్ళ చేతుల్లో వాళ్ళ పరిధిలో ఉన్నంత వరకు నిజంగా ఇలాంటి సర్వీస్ చాలా వరకు చేస్తున్నారండి. బట్ కాకపోతే జనరల్ పబ్లిక్లోంచి ఇలా సేవా కార్యక్రమాల్లోకి రావడం, వాళ్ళ కోసం పనిచేయడం అనేది కొంచెం కష్టమైన పని. ఎందుకంటే నా సంగతి తెలుసుకుంటే పొద్దున్న లేస్తే యాజ్ ఎ విమెన్ ఇంట్లో వంట, క్లీనింగ్, పని వాళ్ళు వచ్చారా, బట్టలారా, సరే ఈ దీంతో ఒక హాఫ్ డే అయిపోతుంది, మిగతా హాఫ్ డే ఉద్యోగానికి అయిపోతుంది, మళ్ళీ ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఇంటి పనులు. సో అంటే సొసైటీ కోసం పనిచేసే ఆశ ఉన్న అవకాశం, టైము కుదరని పరిస్థితుల్లో నేనున్నాను. సో నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అసలు మీకు ఎలా సాధ్యపడింది ఇలాగ? ఎందుకంటే మీకంటే ఒక ఫ్యామిలీ ఉంది, సో దాని మీద కాన్సన్ట్రేట్ చేయగలిగే అవకాశం కూడా మీకు ఉండాలి, ఆ టైం కూడా ఇవ్వాలి మీరు ఖచ్చితంగా. సో ఇదంతా ఎలా సాధ్యపడుతుంది అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలాంటి వారికి మేమందరం టీం నిర్మాణ్ తరపున మేము ఈ ఫ్యాన్స్. ఎందుకంటే ఈ జర్నలిజం, సివిల్ సర్వెంట్స్, పొలిటీషియన్స్, టీచర్స్, హోమ్ మేకర్స్ మీరందరూ కూడా మిమ్మల్ని అందరు చూసుకుంటూ మీరు మీ కెరియర్ ద్వారా ఇప్పుడు ఇంతమందికి మీ ఇంటర్వ్యూ నేను చూశాను. ఎంతోమంది యూపీఎస్సీ ఇంటర్వ్యూస్ చేసిన తర్వాత మీరు ఇంటర్వ్యూస్ ద్వారా చాలామందిని పరిచయం చేసి చాలా సోషల్ వర్క్, అంటే మన కంట్రీ డెవలప్ అవ్వాలంటే మేము ఏం చెప్తామంటే మై కంట్రీ మై కెరియర్. మొత్తం సొసైటీ అంతా ఏం చెప్తుందంటే పిల్లలకి మై మనీ మై కెరియర్. ఎక్కడైతే మనీ ఉందో, ఎందుకు మనకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటే అంత ఇష్టం, ఎందుకు యూఎస్ఏ అంటే అంత ఇష్టం అంటే అక్కడ మనీ కొంచెం ఎక్కువ వస్తుంది కాబట్టి. నిర్మాణంలో మన ప్రిన్సిపల్ ఏంటి అంటే మనం ఏం చెప్తామంటే మై కంట్రీ మై కెరియర్. మనం కనుక మన కంట్రీకి మనం ఎలా ఉపయోగపడతాం అనే విధంగా మనం కనుక మన కెరియర్ని డిసైడ్ చేసుకుంటే డెఫినెట్గా మనం దాంట్లోనే నేమ్, మనీ, పవర్ కూడా తెచ్చుకోవచ్చు అనేది మన కాన్సెప్ట్. మీరు ఇప్పుడు ఏదైతే చేశారో దీనివల్ల ఈ యూపీఎస్సీ ఇంటర్వ్యూ సిరీస్ ద్వారా కూడా చాలామంది దీంట్లోకి వచ్చారని నాకు అర్థమైంది. సో దానివల్ల కంట్రీ సర్వీస్లోకి వచ్చారు. సో న్యాచురల్ యూర్ డూయింగ్ దట్ సర్వీస్. నా పరంగా చూసుకుంటే నేను నన్ను రిప్రజెంట్ చేసుకోవట్లేదు, ఆల్ 500 పీపుల్ ఫుల్ టైం అందరినీ కూడా రిప్రజెంట్ చేస్తున్నాం. మా నిర్మాణ్ ఆర్మీ అనుకుంటాం ప్రతిరోజు. మేమందరం అయితే క్లియర్గా మా కెరియర్స్ని దీంట్లో బిల్డ్ చేసుకుంటూ రెస్పెక్టబుల్ లివింగ్, అంటే ముందెలా ఉండేదంటే సోషల్ వర్క్ అంటే ఇట్ కెనాట్ బి ఏ సోషల్ ఇంపాక్ట్ కెరియర్. ఒక జోలీ వేసుకొని వెళ్తూ ఉంటాము, ఇంతవరకే సోషల్ వర్క్ అని అనుకునేవాళ్ళు. అందువల్ల పేరెంట్స్ కూడా పంపించడానికి భయపడేవారు, వీళ్ళు రెస్పెక్టబుల్గా ఉండలేరేమో అని. అలా కాకుండా మనం ఇప్పుడు ఒక మల్టీనేషనల్ కార్పొరేట్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ అని క్రియేట్ చేసాం. కాబట్టి మా లైఫ్స్ బాగానే నడుస్తున్నాయి. నాలానా ఇలా 35,000 25,000 రూపీస్ మాత్రమే తీసుకుంటాం నెలకే అనుకునే వాళ్ళు ఉన్నారు. మన ఆర్గనైజేషన్లో 10,000 రూపీస్ పర్ మంత్ నుంచి 2.5 lakhs పర్ మంత్ ఇచ్చే విధంగా తయారు చేసుకున్నాం. అవునా? ఎలా సార్, ఎలా పాసిబుల్ అయింది? ఎందుకంటే ఎప్పుడైతే మనము ఇప్పుడు ఈ 30 lakh ఇండివిజువల్స్కి మనం హెల్ప్ చేస్తున్నాం కదా, ఇది ఎలా చేస్తాము? వీ డెవలప్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే గవర్నమెంట్ స్కూల్స్ని ఒక 200 గవర్నమెంట్ స్కూల్స్ మన ప్రాజెక్ట్స్ డెవలప్ చేశాం. దానిలో డిజిటల్ ల్యాబ్స్ పెట్టాం. డిజిటల్ ల్యాబ్స్ పెట్టి అందులో ఒక టీచర్ ఉండాలి కదా, అదొక కెరియర్. కరెక్ట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కోడింగ్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఫ్రీగా నేర్పిస్తాం మనం. సో వాళ్ళందరూ 500 మందిలో ఉన్నారు. మనం కార్పొరేట్ సంస్థలకి, ఎన్ఆర్ఐస్కి ఎవరైతే డెవలప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఓన్ విలేజెస్ని, వాళ్ళ ఓన్ గ్రామాలని, వాళ్ళకి ఏం చెప్తామంటే ఇక్కడ మేము ఒక బీటెక్ ఆర్ బీఎస్సీ కంప్యూటర్స్ చేసిన కంప్లీట్గా ఉన్న పర్సన్ని, క్వాలిఫైడ్గా వెల్ క్వాలిఫైడ్ ఉన్న పర్సన్ని 25,000 రూపీస్ పర్ మంత్ ఇచ్చి పెడతాం. దీంట్లో మాకు కాంప్రమైజ్ వద్దు, ఎందుకంటే పిల్లల్లో డెవలప్ చేయాలి కోడింగ్. ఎగ్జాక్ట్లీ. ఇట్లా డెవలప్ చేసుకుంటూ తర్వాత ఎంప్లాయ్మెంట్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అని పెట్టడం స్టార్ట్ చేస్తాం. మన కంట్రీ వైడ్ 50 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి ఇప్పుడు. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో ఎడ్యుకేషన్ తర్వాత వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ రావాలంటే కంప్యూటర్స్, ఇంగ్లీష్ ఇవి నేర్పిస్తాం 3 months. సో అమీర్పేట్లో, మధురానగర్లో అండ్ డిఫరెంట్ ప్లేసెస్లో ఇలా 50 ఉన్నాయి. దీనికి మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు, వెల్స్ ఫార్గో లాంటి సంస్థలు, ఇన్ఫోసిస్ లాంటి సంస్థలు స్పాన్సర్ చేస్తున్నాయి. వాళ్ళకి మనం ఒకటే చెప్తాం, మనం ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఇంత ఖర్చు అవుతుంది. దీంట్లో మనం మొబిలైజర్ని పెట్టుకుంటాం, అలానే ఒక కంప్యూటర్ ట్రైనర్ని పెడతాం, ఇంగ్లీష్ ట్రైనర్ని పెడతాం. వాళ్ళందరికీ మార్కెట్ బేస్డ్ సాలరీస్ మేము ప్రొవైడ్ చేస్తాం, మంచి రైట్ ఇండివిజువల్స్ చేస్తామని ఇస్తాం అనమాట. సో అందువల్ల ఏమవుతుందంటే ఇక్కడ 3 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి ఇంపాక్ట్, మంచి క్వాలిటీ ఇంపాక్ట్. డోనర్స్కి ట్రాన్స్పరెంట్గా మనం ఇంపాక్ట్ని చూపించగలుగుతున్నాం, వాళ్ళ మనీ ఖర్చు చూపిస్తున్నాం. మూడవది మన టీం కూడా సోషల్ ఇంపాక్ట్ కెరియర్స్ చూపి. కరెక్ట్. కానీ జనరల్గా ఈ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో
ఎన్జిఓస్ అనండి మీరు, వీటి మీద జనాల్లో సొసైటీలో చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది. చాలా. ఎలా అంటే వీళ్ళు ఫండ్స్ తెచ్చుకుంటారు, వీళ్ళు ఖర్చు పెట్టేదేమో రూపాయి, వాళ్ళు తినేసేది 100 రూపాయలు అన్నట్టుగా ఉంది. కానీ మిమ్మల్ని చూస్తే టు బి ఫ్రాంక్, ఆయన పాపం నిందాక ఆయన కనీసం ఆయన షర్ట్ కూడా చిరిగిపోయిన విషయం ఆయన చూసుకోలేదు. వచ్చి సార్ కెమెరా కనిపిస్తుందేమో కాస్త దాన్ని కవర్ చేయండి అన్నాను. అంత సింపుల్ పర్సన్ ఆయన బేసిక్గా. అంటే యూఆర్ వెరీ సింపుల్, ఐ నో దట్ వెరీ వెల్. ఎందుకంటే నాకు చెప్పింది మన సజ్జనార్ గారి దగ్గర నుంచి, వెంకట్ గారి దగ్గర నుంచి, మొత్తం ఆ గ్రూప్ అంతా కూడా హీ సో సింపుల్ పర్సన్ అంజలి. ఆయన చాలా ట్రాన్స్పరెంట్గా ఇలాంటి వర్క్స్ అని చేస్తున్నారు అని. అది అంటే అంత ట్రస్ట్ వర్తిని మీరు ఎలా సంపాదించుకున్నారంటే ఏం చెప్తారు? ఏం లేదు, మనం సంపాదించుకునేది ఆ 3 క్వాలిటీస్. ఇందాక నేను చెప్పాను, కోర్ వాల్యూస్, 3 ప్రిన్సిపల్స్. ఈ మూడింటినే అందరూ నమ్ముకున్నాం. నేను ఫ్రంట్ ఫేస్గా ఉన్నా కాబట్టి అది వస్తుంది నా గురించి. బట్ చాలా మంది మన ఆర్గనైజేషన్లో 3 టైప్స్ ఆఫ్ ఇండివిజువల్స్ ఇలా నాలానే పర్సూ చేసేవాళ్ళు, కొంతమంది కెరియర్లా పర్సూ చేసేవాళ్ళు, 2 టైప్స్ ఆఫ్ ఇండివిజువల్స్ కూడా మన దగ్గర ఉన్నారు. సో ఈ ట్రస్ట్ అనేది యాజ్ యువర్ అవేర్ ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ ప్రాసెస్. మనం ప్రతిరోజు ఆ వాల్యూస్ని పార్టిసిపేట్ చేస్తూ ఉంటే డెఫినెట్గా. మా ఫాదర్ కూడా అప్పుడు అడిగారు నాకు, నాన్న నువ్వు మంచి కాలేజ్లో చదువుకున్నావు, మంచి లీడర్షిప్ స్కిల్స్ ఉన్నాయి కదా, డిమాన్స్ట్రేట్ కూడా చేసావు. సో అలాంటప్పుడు ఎందుకని వై నాట్ యూ క్రియేట్ ఏ కంపెనీ. మా సీనియర్స్ చాలా మంది చేశారు, ఒక 500 crores అట్లా క్రియేట్ చేసి దాన్ని ఇవ్వచ్చు కదా. అప్పుడు మాకు ధర్మ సందేహం వచ్చింది. అప్పుడు ఎగ్జాక్ట్లీ ఇంత చేసిస్తే వాళ్ళు ఎంత చేస్తారో ఎంత తినేస్తారో మనకు తెలియదు కదా అన్న పాయింట్ ఉంటుంది. అప్పుడు ఏమి డౌట్ వచ్చిందంటే, ఏమైనా ఆలోచించామంటే, మనం సొసైటీలో గివింగ్ హ్యాండ్స్, డూయింగ్ హ్యాండ్స్ ఉన్నాయి. గివింగ్ హ్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి, డూయింగ్ హ్యాండ్స్, ట్రస్టెడ్ డూయింగ్ హ్యాండ్స్ కోట్ అండ్ కోట్ తక్కువ ఉన్నాయి. ట్రస్టెడ్ డూయింగ్ హ్యాండ్స్ వచ్చిన రోజున గివింగ్ హ్యాండ్స్ అనేవి ముందుకు వస్తాయి అని ఆలోచించి ట్రస్టెడ్ డూయింగ్ హ్యాండ్స్లో ఉండాలని మా ఫాదర్ ఇంకోటి కూడా అడిగారు, నన్ను నువ్వు 35,000 రూపీస్ 25,000 రూపీస్ అని ఎందుకు పెట్టుకుంటున్నావు, లిమిట్ ఎందుకు పెట్టుకుంటున్నావు, ఎందుకని వై డోంట్ యూ టేక్ లైక్ ఎనీ CEO అలా తీసుకోవచ్చు కదా, మంచిగా దీంట్లో చేయాలంటే. నేను చెప్పాను, నేను ఆలోచించుకున్న ఆలోచన ఏంటంటే, మనము ఒక లీడర్షిప్ రోల్లో ఫ్రంట్ ఫేస్గా ఉన్నప్పుడు మనం ఎప్పటి వరకు అయితే ఒక మన లైఫ్ స్టైల్ని చూస్తారు, మనల్ని చూస్తారు పీపుల్, దాన్ని బట్టి డిసైడ్ చేసుకుంటారు. సో అందువల్ల మనం మన లైఫ్ని అలా ఆ విధంగా చేసుకుంటూ జాగ్రత్తగా మ్యారేజ్ చేసుకునేటప్పుడు కూడా అమ్మాయికి కూడా ముందే చెప్పుకొని. ఏం చెప్పారు చెప్పండి, చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో నేను కారు కొంటాను, ఇల్లు కొంటాను, నీకు బంగారం కొంటాను, ఈ క్వాలిటీ లైఫ్ ఇస్తానని మనం అష్యూరెన్స్ లేదు. నేను ఇంకొక అమ్మాయి వంక చూడను, తాగను, తిరగను, ఇదన్నా. మీరేం చెప్పారు మిసెస్ చెప్పండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారేజ్ చేసుకోకూడదు అనుకున్నాను. అయ్యో, చిన్నప్పటి నుంచి వివేకానంద థాట్స్ వీటన్నిటిని చూసి గ్రేట్ థింగ్స్ కెన్ బి అచీవ్ త్రూ గ్రేట్ సాక్రిఫైసెస్ అని అండ్ స్వామి వివేకానంద చెప్తారనమాట. ఆయనకి రామకృష్ణ పరమహంస ఎప్పుడైతే వస్తారో అక్కడ నుంచి వచ్చినప్పుడు వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు మదర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మదర్ బాధ్యతలు చూసుకోవాలా లేకపోతే మిషన్ బాధ్యతలు చూసుకోవాలా అన్నప్పుడు ఆయన ఒకటి రాస్తారు ఆయన దానిలో, దట్ డెఫినెట్లీ మిషన్ బాధ్యతలు తీసుకోవాలి నేను ఇప్పుడు కష్టమైనా కూడా, ఇది నాకు గిల్టీ ఫ్యాక్టర్ ఉండిపోతుంది. ఎందుకంటే చాలా మిలియన్స్ ఆఫ్ మదర్స్ ఉన్నారు భారతదేశంలో, వాళ్ళని చూసుకోవాలని అలాంటి థాట్స్తో మనం చిన్నప్పటి నుంచి పెరిగాం కాబట్టి. కానీ మా మదర్ ఫ్యామిలీ సిచ్యువేషన్ బాగాలేకపోవడం ఇదంతా మా ఫాదర్ వివరించినప్పుడు నేను ఈ అమ్మాయికి వెళ్ళి ఒకటే చెప్పాను, దట్ నిన్నుగా డెఫినెట్గా ఉంచేటట్టు చూస్తా, నీ డ్రీమ్స్కి నేను సపోర్ట్ చేస్తా, నా డ్రీమ్స్కి సపోర్ట్ చేయాలి, నాకు ఒక 3 కండిషన్స్ ఉన్నాయి అని ప్రపోజ్ చేసి కండిషన్స్ కూడా చెప్పాడు. 2 days తర్వాత ఓకే చెప్పాడు. ఓకే, ఆవిడ కూడా ఇక్కడే ఉన్నారు, 5 నిమిషాల తర్వాత మాట్లాడారు. లైఫ్ లాంగ్ 25,000 రూపీస్ పర్ మంత్ మాత్రమే తీసుకుంటాను, లైఫ్ లాంగ్ ఈ సోషల్ ఇంపాక్ట్ సర్వీస్ జర్నీలోనే ఉంటాను, నా పేరు మీద ఎలాంటి ప్రాపర్టీ కానీ బిజినెస్ కానీ పెట్టుకోను. ఈ 3 things నాకు ఉన్నాయి. సో నన్నులా ఉంచితే ఎంచుకోలే అమ్మాయి కోసం చూస్తున్నాను, నేను మిమ్మల్ని మీలా ఉంచుతా. 2 days తర్వాత నాకు ఓకే వచ్చింది మరి. ఓకే, నైస్. కానీ ఈ రోజుల్లో కష్టమేమో, మేబీ పర్సంటేజ్ వైజ్ ఇట్ హ్యాస్ ట్రెమెండస్లీ రెడ్యూస్డ్ అనిపిస్తుంది నాకైతే. యూఆర్ వెరీ లక్కీ ఇన్ దట్ పాయింట్. దట్స్ సో నైస్ యాక్చువల్లీ. ఎంతెంతో డబ్బులుండి, కోట్ల రూపాయల డబ్బులుండి అండర్స్టాండింగ్ లేక విడిపోయే కపుల్ మనం ఎంతో మందిని చూస్తున్నాం కదా. సో అలాంటివి చూసినప్పుడు ఇలాంటివి చాలా మిరకల్స్లా ఉంటాయన్నమాట మాకు. అందుకని పేరెంట్స్ ఒప్పించి చేసుకున్నాం. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, బట్ ఇద్దరు పేరెంట్స్ని ఒప్పించి 1.5 year వెయిట్ చేసి ఫైట్ చేసి ఓకే ముందే అనుకున్నాం దట్ మ్యారేజ్ చేసుకునే. అసలు లవ్ మ్యారేజ్ అనే విషయం దాచేసి మిగతావన్నీ చెప్పుకుంటూ వస్తున్నారేనా? ఫ్రెండ్షిప్ మ్యారేజ్. సో మీకు ఎలాంటి ఇబ్బందులు లేవండి సీరియస్లీ? ఇవంటే మీ ప్రొఫెషన్ ప్రతిరోజు ఇబ్బందే కదా.
అయ్యో. ప్రతిరోజు ఇబ్బంది. అయ్యో, సమాజం మొత్తం చూసేది మీ శాలరీ బట్టి మిమ్మల్ని డిసైడ్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. తర్వాత సెకండ్, మీ పవర్ని బట్టి సమాజం మిమ్మల్ని డిఫైన్ చేస్తుంది. నేమ్ మనీ పవర్ వద్దు, దీనికి దూరంగా ఉంటాము అనుకునే వాళ్ళకి ప్రతిరోజు ఇబ్బంది. అవును. ఎలా అంటే వీళ్ళు లా ఉండద్దు అని ఫస్ట్ ఎప్పుడైతే మనం స్టేట్లో మంచి ర్యాంక్స్ తెచ్చుకుంటూ చిన్నప్పుడు పెరుగుకుంటూ చూసుకుంటున్నప్పుడు మనల్ని చాలా మంచిగా ఓకే, తర్వాత బిట్స్ ప్లాన్ వచ్చింది, చాలా సూపర్, తర్వాత యూరోప్ వెళ్ళారు, వెరీ గుడ్, IBM వెళ్ళారు, వెరీ గుడ్, అంతవరకు మనల్ని మన తల్లిదండ్రులని చాలా కలర్ఫుల్ గా ఉంటుంది, చాలా ఎత్తుని చూపించి వచ్చేవారందరూ కూడా కొంతమంది డైరెక్ట్గా చెప్పి మా పిల్లలు మీ వల్ల బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, సో కాబట్టి అని విత్డ్రా అయ్యి ఫాదర్ని స్పెషల్గా కొన్ని ఈవెంట్స్కి పిలిచి మరి మా అబ్బాయి ఇలా సింగపూర్లో ఇలాంటి ఇల్లు కొనుక్కున్నారు, ఇవన్నీ చేశారు, ఇవన్నీ చెప్తూ హర్ట్ చేస్తూ మనకి ఎప్పుడైనా ఇబ్బంది పెడితే మనం ఓకే, మనం పెద్ద పట్టించుకోం. మన పేరెంట్స్ని ఇబ్బంది పెట్టినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. సో మన ఇన్సులేటెడ్ మన కెరియర్లో మీరు కూడా చూసారు జర్నలిజంలో, మీ స్టోరీ కూడా నేను రీసెర్చ్ చేసుకున్నా. సో కానీ మన పేరెంట్స్ అన్నప్పుడు చాలా ఇబ్బంది పడతాం మనం. అవునండి. కొంచెం బ్యాడ్ పార్ట్ ఆఫ్ సోషల్ వర్క్ ఏంటి అంటే సోషల్ ఇంపాక్ట్ కెరియర్స్లో అప్పట్లో, ఇప్పుడులో అలాంటిది కాకుండా చూసుకుంటున్నాం. బట్ అప్పట్లో ఏంటంటే మా టైం అప్పుడు మనం సక్సెస్ అయిన తర్వాత కూడా మనీ తీసుకోం కదా, అందువల్ల అనమాట ఆ ప్రాబ్లం. ఇప్పుడు స్పోర్ట్స్లో కానీ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్లో కానీ మనం సక్సెస్ అయ్యాక మనీ ఫేమ్ అన్నీ వస్తాయి. ఇది కంటిన్యూడ్ ఇదనమాట. సో ఈ విషయంలో చెప్పాలి మీకు, మా ఫాదర్ చాలా మంది దగ్గరికి వచ్చి IAS ఎందుకు చేయించకూడదు అబ్బాయిని, నాకెందుకు అది సెట్ అవ్వాల. అక్కడికి వెళ్ళాను, నేను రాజేంద్ర నగర్ వెళ్ళాను, నాకు సెట్ అవ్వాల. నాకేమనిపించింది అంటే హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ సర్వీస్ పీపుల్లో ఉండడం, వాలంటీర్స్తో ఉండడం, ఒక ప్రజా ఉద్యమం లాగా తీసుకెళ్లడం, ఇది నాకు మంచిగా అనిపించింది. సెకండ్ పాలిటిక్స్, థర్డ్ సివిల్ సర్వీస్, ఇలా అనిపించింది. నా వాల్యూస్కి సెట్ అయ్యి నా మనసుకి మనస్ఫూర్తిగా ప్రతిరోజు హ్యాపీగా, మీకు వెంకట్ చెప్పుంటారు మేము డాన్సెస్ చేస్తాం, రన్నింగ్ చేస్తాం, ఇట్లా మాకు సెట్ అయింది. ఈ రోజున 2019-18లో భారతదేశ ప్రభుత్వంతో నడిచే MCR HRDలో IAS IPS ఆఫీసర్స్ని అలా 17 సర్వీసెస్కి ట్రైనింగ్ ఇచ్చేది వచ్చింది. దట్స్ సో నైస్. సో అప్పుడు ఆ ఫస్ట్ స్పీచ్లో నేను ఐ థ్యాంక్డ్, అప్పటికల్లా ఫాదర్ లేరు, బట్ ఐ థ్యాంక్డ్ హిమ్ ఓన్లీ, ఐ డెడికేటెడ్ టు హిమ్. ఎందుకంటే ఇట్ ఈజ్ హిస్ డ్రీమ్. ఇప్పటి వరకు ఒక 600 పీపుల్కి ఎవ్రీ ఇయర్ 120 పీపుల్కి మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. సో మన ఆఫీసర్ ట్రైనీస్ చాలామంది చాలా రాష్ట్రాల్లో ప్రాజెక్ట్స్ చేస్తూ వాళ్ళు IAS IPS IRS డిఫరెంట్ పోస్టులో ఉంటూ వాళ్ళు మనతో కాంటాక్ట్ చేసి ఎడ్యుకేషన్లో మనం ఎలా చేద్దాం, ఎంప్లాయ్మెంట్లో ఎలా చేద్దాం, హెల్త్లో ఎలా చేద్దాం అని కలిసి చేస్తూ ఉంటాం. సో ఇది అప్పుడు నాకు అనిపించింది, ఓకే, దిస్ ఇస్ ఎ గుడ్, వీ డెడికేటెడ్ టు అవర్ పేరెంట్స్ బికాస్ హూ బిలీవ్డ్ ఇన్ అస్. మనలో ఒక ప్యాషన్ ఉన్నప్పుడు సో అలా జరుగుతుంది, అలా వెళ్తుంది. సో ప్రతిరోజు ఇబ్బందే, కరెక్టే, ప్రతిరోజు ఇబ్బంది. ఇంత అయిన తర్వాత మీకు ఇంకో విషయం చెప్పాలి, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయి మన వర్క్, కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. మొన్ననే అమెరికా ప్రభుత్వం కూడా మనం అప్లై చేయకుండా వాళ్ళే ఇన్విటేషన్ పంపించి 1 month మన నిర్మాణాన్ని మనల్ని వాళ్ళు హోస్ట్ చేశారు. సో ఇండియాని రిప్రజెంట్ చేశాం మనం. వాళ్ళ లైఫ్ టైం అల్యూమినైలోకి ఇంటర్నేషనల్ విజిటల్ లీడర్షిప్ ప్రోగ్రాంలోకి మనం తీసుకున్నారు. ఈ అమెరికా ప్రభుత్వం గుర్తించిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా ప్రతిరోజు అవి అర్థం కాని వాళ్ళు, తెలియని వాళ్ళు నుంచి ప్రతిరోజు ఇబ్బంది. ఇప్పటి వరకు అంటే అనుదీప్ దూర్శెట్టి గారితో కూడా కలిసి పనిచేసినట్టున్నారు కదా. అనుదీప్ దూర్శెట్టి నేను ఒకే కాలేజ్లో చదువుకున్నాం, బిట్స్ ప్లానీలో. వారు దివ్యా దేవరాజన్ IAS, అనుదీప్ దూర్శెట్టి IAS, చాలా మంది IAS ఆఫీసర్స్తో మనం పనిచేస్తాం, మంచిగా వర్క్ చేస్తాం. ఎలా అంటే వారు ఎక్కడెక్కడ వర్క్ చేస్తారో అక్కడ మనం కొలాబరేషన్ చేసుకుంటాం మ్యూచువల్ ఇంట్రెస్ట్తో. ఫర్ ఎగ్జాంపుల్ అనుదీప్ గారు అంజలి గారు ఇంటర్వ్యూలో కూడా వచ్చారు. సో వారు భద్రాచలం కలెక్టర్గా ఉన్నప్పుడు మనం అక్కడ భద్రాచలం ఫ్లడ్స్ వచ్చాయి, చాలా మంచి వర్క్ చేశాడు అబ్బాయి. మేము ఫ్లడ్స్ ఎప్పుడు వచ్చినా ఇది వచ్చినా జనతా గ్యారేజ్ మూవీ లాగా రెడీ అయిపోయి వెళ్ళిపోతాం. 2014 నుంచి 2009 నుంచి కర్నూలులో ఫ్లడ్స్ వచ్చాయి. అప్పుడు సుంకేశ్లా అన్న గ్రామాన్ని దత్తత తీసుకున్నాం. 2014లో వైజాగ్లో హుడ్ సైక్లోన్ వచ్చింది, అక్కడ 5 గ్రామాలు దత్తత తీసుకొని అందరికి ఫిషింగ్ నెట్స్ కూడా ఇచ్చాం. అలానే 2018లో కేరళ ఫ్లడ్స్, మన బులెరో వేసుకొని కేరళ వరకు వెళ్ళిపోయాం. అప్పుడు రోడ్స్, రైల్వేస్, ఎయిర్పోర్ట్స్ లేవు,
అప్పుడు మన కృష్ణతేజ్ గారు లేరండి ఆ టైంకి? లేరనుకుంటా. లేరనుకుంటా మాకు ఇంకా పరిచయం జరగలేదు. బట్ కేరళలో అనుపమ ఐఏఎస్ అని నిర్మాణ్ బిట్స్ పిలాని లో నిర్మాణ్ చాప్టర్ కి ఆమె ప్రెసిడెంట్. ఓకే మా చాప్టర్స్ ఉంటాయి వాలంటీరింగ్ చాప్టర్స్. ఓకే ఓకే. సో ఆమె హెల్ప్ తో అక్కడికి వెళ్ళి అక్కడ చేసాం. తర్వాత ఇవి మొన్న ఫ్లడ్స్, భద్రాచలం ఫ్లడ్స్ వచ్చినప్పుడు అనుదీప్తో చేసి ఒక 3 విలేజెస్ తీసుకొని ఆ గ్రామాలను దత్తత తీసుకొని వాళ్ళకి ఇల్లు కట్టించి తర్వాత వాళ్ళకి ఏదైతే ఉపాధి వాళ్ళు కోల్పోయారో ఆ ఉపాధిని మనం కల్పించి ఎడ్యుకేషన్ కూడా కరెక్ట్గా సెట్ చేసి వచ్చాం. సో అందువల్ల మంచి రిలేషన్లో వర్క్ చేస్తాం సివిల్ సర్వెంట్స్తో. ట్రూ. సో వీ బిలీవ్ ఫర్మ్లీ దట్ మన కలాం సార్ చెప్పినట్టు మన నేషన్ని బిల్డ్ చేసుకోవాలంటే ప్రతి ఒక్కరూ వర్క్ చేస్తున్నాం. వీ హ్యావ్ టు కొలాబరేట్ విత్ ఈచ్ అదర్ అండ్ వర్క్. కరెక్ట్. ఇన్ జనరలీ ఎస్పెషలీ యంగర్ జనరేషన్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్ నిజంగా సిన్సియర్గా వర్క్ చేయకపోతే వాళ్ళు కూడా ఎంటర్టైన్ చేయరు, టు బి ఫ్రాంక్. ఎందుకంటే వాళ్ళకి టెన్షనే, వాళ్ళ జాబ్ టెన్షన్ వాళ్ళకే ఉంటుంది. అందుకని సిన్సియర్గా ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళని మాత్రమే వాళ్ళు ఎంటర్టైన్ చేసే అవకాశం ఉంటుంది. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పటి వరకు ఎన్ని గ్రామాలకి, ఎంతమంది ప్రజలకి మీరు చేశారు అంటే ఏం చెప్తారండి? ఇది మనం దానిలోకి వెళ్ళే ముందు ఒక మాట, ఈ భద్రాచలం ఫ్లడ్స్లో మనం ఆ గ్రామాన్ని దత్తత తీసుకొని చేసాం కదా, అందులో సరిత అనుకుంటా అమ్మాయి, చిన్న అమ్మాయి, అందరికీ అక్కడ కూర్చున్నాము. దాంట్లో విలేజ్ అంతా మొత్తం సెలబ్రేషన్ జరిగింది. ఎందుకంటే కొత్త ఇల్లు వచ్చాయి కదా, సింగిల్ హౌసే. మీరు ఎంత ఖర్చు పెట్టుంటావు ఒక హౌస్కి ఒకసారి గెస్ చేయండి. 80,000. మన ఐఫోన్ కాస్ట్ కన్నా తక్కువ. అవును, 1.5 మినిమం. శాంసంగ్ ఐఫోన్ అంటున్నారు, శాంసంగ్ 1.5 ఉంది కదా. అంటే మెటీరియల్ అంతా అండి ఒక సింగిల్ కాంక్రీట్ పక్కా హౌస్, స్లాబ్తో పక్కా హౌస్, అండ్ ఆల్రెడీ టాయిలెట్స్ ఉన్నాయి అక్కడ. సో 80,000లో కట్టగలిగాం. అప్పుడు మన కార్పొరేట్ సంస్థ కూడా వాళ్ళు అన్నారు, ఇంత తక్కువ వద్దు, క్వాలిటీది కడదామంటే అలా కాదు, ఇంతమంది ఉన్నారు, ఇంత ఫండ్ ఉంది, సో వాళ్ళకి బేసిక్గా వాళ్ళ నుంచే మనం తీసుకుంటాం. కానీ దానికి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక అమ్మాయి ఉంది అక్కడ. సో ఆ రచ్చబండిలో కూర్చున్నాము, అందరితో మాట్లాడుతున్నాము. మన వాలంటీర్స్ అడుగుతున్నారు, ఏమని అడుగుతున్నారంటే నువ్వేమవుతావు అని అందరూ కూడా చెప్తున్నారు. ఈ అమ్మాయి సరిత అమ్మాయిని, యాజ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ, ఈ అమ్మాయి ఏమైందంటే, అక్క నేను బాగా చదువుకొని మీ అందరిలానే ఎవరెవరైతే ఇల్లు లేవో వాళ్ళందరికీ కనుక్కొని నేను మళ్ళీ కట్టిస్తా అని. సో నైస్. మేము పిలుచుకొచ్చారు మా దగ్గరకు, తీసుకొచ్చి అడిగితే నేను అమ్మాయిని అడిగా, ఏంటన్నా నీకు ఎలా వచ్చింది ఆలోచన చెప్పు, చాలా ఇంట్రెస్టింగ్ ఉందని చెప్తే అమ్మాయి చెప్పింది, వరదలు వచ్చినప్పుడు మా ఇల్లు కంప్లీట్గా పోయింది, నాకు ఇంకా అది గుర్తుంది, పడవలో నన్ను తీసుకెళ్ళిపోయారు మా నాన్న, మళ్ళీ బ్యాక్ వచ్చే టైంకి నీళ్ళు లేవు కానీ మా ఇల్లు కూడా లేదు, ఆ టైంలో అన్నలు అక్కలు వచ్చి ఈ ఇల్లు ఇచ్చారు, నాకు చాలా హ్యాపీ అనిపించింది, నా ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం, నాలాగా ఎవరు ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదు అని నేను ఇలా నిర్ణయించుకున్నాను. అప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. మీకు స్టార్ ఫిష్ స్టోరీ తెలుసు కదా, ఒక ఫాదరు, ఒక చిన్న అమ్మాయి, ఇద్దరు ఒక సముద్రంలో వెళ్ళిపోతూ ఉంటారు, సముద్రం పక్కన వెళ్తూ ఉంటారు. సో సముద్రం పక్కన వెళ్తూ ఉంటే ఒక థౌసండ్స్ ఆఫ్ స్టార్ ఫిష్ ఉంటాయి, అవి ఒడ్డు మీదకి వచ్చేసి ఉన్నాయి. ఈ స్టార్ ఫిష్లు ఒడ్డు మీద ఉన్నప్పుడు చనిపోతాయి అనమాట. సో నీళ్ళలోనే ఉండాలి. సో ఈ అమ్మాయి వెళ్ళి నాన్న ఒక్క నిమిషం అని చెప్పి ఒక్కొక్క స్టార్ ఫిష్ని అందులో వేస్తూ ఉంది. థౌజండ్స్ ఉన్నాయి అక్కడ. 1 hour 2 hour ఓకే చీకటి అయిపోతుంది, నాన్న నువ్వు ఎందుకు ఇంత చేస్తున్నావు, అలా చేయొద్దు, నువ్వు వెళ్దాం పద, ఇంతమందికి ఏం డిఫరెన్స్ విల్ యూ మేక్, వాట్ డిఫరెన్స్ విల్ యూ మేక్ ఫర్ దీస్ మినీ అంటే, ఆ అమ్మాయి ఒక స్టార్ ఫిష్ని తీసుకొని ఇట్లా పడేసి వాటర్లోకి, ఐ మేడ్ ఏ డిఫరెన్స్ టు దిస్ స్టార్ ఫిష్ అందంట. ఈ అమ్మాయిని కలిసినప్పుడు యాక్చువల్గా చాలా గ్రామాలు అప్పుడు అయ్యాయి, ఒకటే చేయగలం కదా, 3 చేయగలిగాం గ్రామాలు కదా, బాధ ఉండింది, ఇంతమంది ఉన్నారు ఎలా చేయాలి అని ఆలోచించినప్పుడు ఈ అమ్మాయి సారిక అనే అమ్మాయి ఆన్సర్ హోప్ ఇచ్చింది. ఓహో ఓకే, మన లైఫ్లో మన ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మనము ఒక ఇన్స్పైరింగ్ ఎగ్జాంపుల్ని సెట్ చేయాలి, అది చూసుకొని మిగతా వాళ్ళు పికప్ చేసుకుంటారు. అంతే తప్ప మొత్తం ప్రపంచంలో ప్రాబ్లం అంతా మనమే సాల్వ్ చేస్తాము అని అనుకోక్కర్లేదు అని నిర్మాణ్ దగ్గరికి వచ్చి మన టీం అందరికంటే నిర్మాణ్ టీం ఏమన్నారంటే, ఎన్నున్నాయి స్టార్ ఫిష్ అన్నారు అంటే 1000 ఉన్నాయి అన్న, ఈజీ, మనందరం 1000 ఉంటాం కదా, 1000 కలిపి 1000 కూడా చేసేద్దాం ఏం కాదంట. సో ఇది పాలసీ అనమాట. సో ఆ విధంగా ఇప్పుడు కనెక్టింగ్ టు యువర్ క్వశ్చన్, 30 lakh పీపుల్కి మనం ఇప్పుడు హెల్ప్ చేసాం. 30 lakh అంటే చాలామంది కొంచెం డిఫరెంట్గా 30 lakh అనేది పెద్ద నెంబర్ కదా, సో ఏదో చిన్న కార్యక్రమం మీద చేస్తుంటారు దానికి ఇలా చెప్తున్నారు అని అంటారు, అలాగా మీనింగ్ఫుల్గా వాళ్ళ లైఫ్ ఇంపాక్ట్ అయ్యే విధంగా చేసాం. 30 lakh పీపుల్ ఏ విధంగా చేసాం, ఎడ్యుకేషన్లో గవర్నమెంట్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏమైందంటే, 2007లో హైదరాబాద్కి వచ్చినప్పుడు కొత్తగూడ గవర్నమెంట్ స్కూల్, మణికొండ గవర్నమెంట్ స్కూల్, ఇట్లా కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ వెళ్ళినప్పుడు
పాస్ పర్సెంటేజ్ 18% ఉంది. ఇంత హైటెక్ సిటీలో ప్రతి 100 అమ్మాయిల అబ్బాయిలో 18 ఏంటి, అంతే 10th పాస్ అవుతున్నారా? ఇది బాగాలేదు. ఈ ప్రాబ్లమ్ని పట్టుకొని 5 years పనిచేసి 84%కి రావడంలో హెల్ప్ చేశాం. ఏంటి అక్కడ ప్రాబ్లం, ఎందుకు పాస్ అవ్వలేక? ఇన్ఫ్రాస్ట్రక్చర్, అకాడమిక్స్లో వాళ్ళకి గైడెన్స్, హోలిస్టిక్ ఎడ్యుకేషన్, ఇవన్నీ సదుపాయాలు కష్టంగా ఉన్నాయి. సో ఫస్ట్ 10th standardతో స్టార్ట్ చేసాం. ఎంత టీచ్ చేసాం మేము, వాలంటీర్స్ కూడా టీచ్ చేసాం, అవ్వలేదు. 9th standardలో స్టార్ట్ చేసాం, అలా 6th వరకు వెళ్ళాం. 6thలో ఫండమెంటల్స్ లేవు. 2nd grade కొంతమంది పిల్లలకి, 8th grade వాళ్ళకి 2nd class ఫండమెంటల్స్ కూడా తక్కువ ఉన్నాయి. అలాంటి కమ్యూనిటీస్ నుంచి వాళ్ళు వచ్చున్నారు, రైట్. మేము అప్పుడు 6th grade నుంచి తీసుకొని కాంప్రిహెన్సివ్గా 9th grade వరకు చేసిన వాళ్ళు ఈ 84% వరకు రాగలిగారనమాట. సో ఆ ఫౌండేషనల్ స్కిల్స్ అంటాం దీన్ని. ఈ ఫౌండేషనల్ స్కిల్స్ని మనం బిల్డ్ చేసాం. అలానే మనల్ని అబ్జర్వ్ చేసి వెల్స్ ఫార్గో అనే కార్పొరేట్ వచ్చింది. మా వాలంటీర్స్ అందరూ వస్తున్నారు మీ దగ్గరికి, మేము మా కార్పొరేట్ సంస్థ యొక్క ఫండ్స్ ఉన్నాయి, మీరు ఖర్చు పెట్టండి అని అన్నారు. సరే ఖర్చు పెట్టి వెల్స్ ఫార్గో నిర్మాణ్ కలిపి ఒక స్కూల్తో స్టార్ట్ చేసి ఈ రోజున 100 schools చేశారు. అలా ట్రాన్స్ఫర్మేషన్ ఇండియా వైడ్. ఇది అయిపోయింది. అక్కడ నుంచి అమ్మాయిలు డ్రాప్ అవుట్ అయిపోతున్నారు. 10th grade తర్వాత గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే అమ్మాయిలు డ్రాప్ అవుట్ అయిపోతున్నారు. దీన్ని ఎలా అడ్రస్ చేయాలి అని ఒక వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్, ఇందాక నేను చెప్తున్నాను, ఇవి ఇందాక మీకు చూపించిన ప్రొడక్ట్స్ ఇవన్నీ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఒకటి స్టార్ట్ చేసి కొండాపూర్లో. ఎక్కడుందండి అది? కొండాపూర్లో ఎగ్జాక్ట్. ఇప్పుడు ఫతేనగర్లో ఉంది, అప్పుడులో కొండాపూర్లో స్టార్ట్ చేసి ఇక్కడ యూనిఫామ్స్ ఏవైతే కావాలో పిల్లలకి వీళ్ళ చేత కుట్టించాం. ఈ అమ్మాయిల చేత అండ్ వాళ్ళ మదర్స్ చేత. సో ఇది చాలా బాగుండింది. ఓకే, విమెన్ ఎంపవర్మెంట్ మీద స్టార్ట్ చేశాం. హెచ్ఎస్బిసి లాంటి సంస్థలు మాకు హెల్ప్ చేస్తున్నాయి దానికి. అమ్మాయిలు ఎవరైతే డ్రాప్ అవుట్ అవుతున్నారో వీళ్ళకి చూసుకుంటున్నాం, బాగానే ఉంది. వాట్ అబౌట్ అమ్మాయిలు అండ్ అబ్బాయిలు టు కంటిన్యూ ఎడ్యుకేషన్? మనలానే మంచి కాలేజెస్లో మంచి స్కూల్స్లో చదవాలనుకుంటారు కదా, దానికి కెరియర్ సాథీ ప్రోగ్రామ్ అని ఒకటి స్టార్ట్ చేశాం. 10th తర్వాత మెరిట్ ఉండి నీడున్న విద్యార్థులను తీసుకొని త్రూ అవుట్ దేర్ ఎడ్యుకేషన్ మనం 6 years ఫండ్ చేస్తాం, మెంటరింగ్ ఇస్తాం. సో ఇలాంటి అమ్మాయి కళ్యాణి అని ఒక అమ్మాయి ఐఎం కోజికోడ్, ఐఎం ట్రిచిలో కంప్లీట్ చేసి మొన్ననే. ఈ అమ్మాయి మళ్ళీ వాలంటీర్ అయింది. త్రిష అనే అమ్మాయి స్పోర్ట్స్లో, త్రిష గొంగడి, ఆమె భద్రాచలంలో పికప్ చేశాం. ఈ అమ్మాయి నవ్వు వరల్డ్ కప్ అండర్-19లో ప్లే చేసి ఇండియా వరల్డ్ కప్ విన్ అయింది దాంట్లో. ఇట్లా అన్ని ఫీల్డ్స్లో, ఫార్మాస్యూటికల్స్, లైఫ్ సైన్సెస్ అన్నింటిలో కూడా చేస్తాం. ఓకే, ఇది బాగానే ఉంది. చదువుకున్న ప్రతి ఒక్కరికి రావట్లే కదా ఉద్యోగం, మీకు తెలుసు. వివేకానంద ఏం చెప్తున్నారు? ఎడ్యుకేషన్ ఈజ్ సంథింగ్ వేర్ క్యారెక్టర్ ఈజ్ ఫార్మ్, స్ట్రెంగ్త్ ఆఫ్ మైండ్ ఈజ్ ఇంక్రీజ్డ్, ఇంటెలెక్ట్ ఈజ్ ఎక్స్పాండెడ్ అండ్ వన్ కెన్ స్టాండ్ ఆన్ వన్స్ ఓన్ ఫీట్. కానీ వన్ కెన్ స్టాండ్ ఆన్ వన్స్ ఓన్ ఫీట్ అనేటట్టు మనం మన ట్యాక్స్ పేయర్స్ మనీతో, మీరు నేను పే చేసే ట్యాక్స్ మనీతో మనం అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని బిల్డ్ చేసుకోగలిగామా? లేదు కదా, అబ్సల్యూట్లీ లేదు. అందువల్ల మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలతో టైఅప్ అయ్యి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ చేస్తాం ప్రతి చోట. ఇందులో ఒక 250 to 300 యూత్ని తీసుకొని ఆ యూత్కి మనం ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్స్ కూడా చూపిస్తాం మనమే, మన ద్వారా ప్లేస్ అవుతారు. ఇది సైకిల్ అనమాట. చూడండి, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఇంక్లూడింగ్ ఫోకస్ ఆన్ గర్ల్స్ అండ్ విమెన్. ఈఈజీ అంటాం, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, గివ్ బ్యాక్. జీ అంటే వీళ్ళే మళ్ళీ గివ్ బ్యాక్ ఇస్తారు. సో ఇప్పుడు మనకు 30 లక్షలు అలా అయ్యాయి. హెల్త్లో మీకు ఐసీయూస్ గురించి చెప్పాను. దాంతోపాటు ఏదైనా ఫ్లడ్స్ అలా వస్తున్నప్పుడు వెళ్తూ ఉంటాం. సో ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ హెల్త్, ఈ మూడింటిని ఫోకస్ చేసుకుంటూ వచ్చాం అంజలి. అవును, మన దేశంలో ఉన్నదే ప్రాబ్లం ఉన్నదే అక్కడండి. ఎగ్జాక్ట్లీ, మీరు చాలా బాగా చెప్పారు. దేశంలో మన ప్రాబ్లం ఉంది అది. మనం ఎకనామిక్ డెవలప్మెంట్లో ఆర్థికంగా ఇండియా నెంబర్ 5లో ఉంది అని మనకి ఇప్పుడు తెలుసు. మొత్తం ప్రపంచంలో 193 కంట్రీస్లో నెంబర్ 3కి వెళ్ళిపోతామంట. కానీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఎడ్యుకేషన్, ఎకనామిక్, ఎంప్లాయ్మెంట్ అండ్ హెల్త్లో ఇప్పటికి కూడా ట్రైబల్ ప్రాంతాల్లో మీకు తెలుసు కదా, అవును, ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా సరైన వస్తువులు లేక చనిపోతుంది. దీనిలో నెంబర్ మీకు తెలిసిందా, మీ దృష్టికి వచ్చిందా? మన హ్యూమన్ డెవలప్మెంట్లో మన ర్యాంకింగ్ నెంబర్ తెలియదు, 131. 131 out of 193. సో మనం ఏమంటున్నామంటే, ఎలా అయితే దీంట్లో కూడా మన స్వాతంత్ర ఉద్యమం టైం అప్పుడు మనందరం ఓన్లీ పొలిటీషియన్స్ మీద పెట్టుకోకుండా మనందరం ఎలా అయితే ఒక కామన్ గోల్ పెట్టుకున్నామో, ఇండిపెండెంట్ ఇండియాలో ఉండాలి, అలా పెట్టుకున్నాం, అయ్యింది. అలానే 1.4 బిలియన్ పాపులేషన్ కూడా ఈసారి డెవలప్డ్ ఇండియాలో ఉండాలి. కానీ ఇప్పుడు మీ కాన్సెప్ట్ చూసాక నాకు మనసులో ఒకటి అనిపించింది, చిరంజీవి గారి సినిమాలో చెప్పినట్టు 1.5 బిలియన్ పీపుల్ మన ఇండియాలో ఉంటే ఒక్కరోజు ఒక్క మనిషి 1 రూపాయితో
మన దేశాన్ని మనమే బాగు చేసుకొచ్చేమో అసలు. ఎందుకంటే ఇంత ట్యాక్సులు కడుతున్నాం, ఏమిటండి ఉపయోగం అని చెప్పండి. వాళ్ళ పేపర్లో ఒక చిన్న వర్షానికే రోడ్లు పోయాయంటే నాకు నవ్వొచ్చింది. అసలు ఇంత ట్యాక్సులు లక్షల కోట్ల రూపాయలు పెట్టి క్వాలిటీ లేని ఎడ్యుకేషను, క్వాలిటీ లేని హెల్త్, క్వాలిటీ లేని ఎవరిని క్వశ్చన్ చేయాలి? మనమే క్వశ్చన్ చేసుకోవాలి. నిర్మాణం ఏం బిలీవ్ చేస్తుంది? ఎవరు వచ్చినా అదే చేస్తున్నారు కదండి, ఏం చేద్దాం చెప్పండి. అది మనమే ఓటేసి మనమే ఫామ్ చేసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ దీనికి నేను ఒక చిన్న డిఫరెంట్ పర్స్పెక్టివ్ మీకు ప్రజెంట్ చేస్తాను. దీని ద్వారా పీపుల్లోకి వెళ్తే చాలా బాగుంటుంది. సేమ్ ఇండిపెండెన్స్ స్ట్రగుల్ అప్పుడు మీకు ఎప్పుడైనా ఇండిపెండెన్స్ స్ట్రగుల్ తర్వాత గవర్నమెంట్స్ పొలిటీషియన్స్ వచ్చారు, కానీ ఆ ముందు చూడండి, ఇట్స్ ఎ పీపుల్ మూవ్మెంట్. అబ్సల్యూట్లీ పీపుల్ మూవ్మెంట్ ప్రిసీడెడ్ పొలిటికల్ నెరేటివ్. పీపుల్ మూవ్మెంట్ డిసైడెడ్ వాట్ పొలిటీషియన్స్ వాంట్. అట్లా మనం కూడా చాలా చైతన్యంగా మన స్కూల్స్, మన ఎడ్యుకేషన్ సిస్టమ్, మన హెల్త్ సిస్టమ్ మీద బాధ్యతగా ఉంటే మనము చక్కగా ఈ మూమెంట్ ఇప్పుడు ₹1 అన్నారు చూడండి, ఎంత బ్యూటిఫుల్. ఎగ్జాక్ట్లీ. అసలు వెంకట్, మేము అందరం కూడా సేవ్ ₹1 పర్ డే అంటే ఎంత ఇష్టం. ₹30 బ్యూటిఫుల్ థింగ్స్ చేయొచ్చు. ఇట్లా మనం ముందుకెళ్తూ మనము ఓటేసేటప్పుడు అండ్ తర్వాత కూడా అకౌంటబుల్గా మనము మన ప్రభుత్వాలను చేయించుకోగలిగితే, మాకు ఇది కావాలని మనం చేసుకోగలిగితే డెఫినెట్లీ సాధ్యం. మన దేశంలో ఉన్న వాళ్ళే కాకుండా ఎన్ఆర్ఐలు, మన తెలుగు వాళ్ళు ఇతర దేశాల్లో చాలా మంది ఉన్నారు. మీ వీడియోస్ కూడా చూస్తారు వాళ్ళు. ఎవరైనా సరే. మీకు విషయం చెప్పాలి, నేను ఒక సారీ చెప్పాలి మీకు. నేను బయట ఎక్కువ స్టడీ చేయకపోవడం వల్ల, ఎక్కువ యూట్యూబ్ చూడకపోవడం వల్ల నాకు కొంచెమే పరిచయం మీరు. కానీ అంజలి గారితో ఇంటర్వ్యూ అంటే మంచిగా అందరూ రిసీవ్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ. ఎన్ఆర్ఐస్ కూడా. అయితే ఎవరైనా సరే నిర్మాణంలో ఒక ఏమంటారు వచ్చి భాగం కావాలి అని అంటే వాళ్ళు ఏదైనా డొనేట్ చేయొచ్చు, లేదా వాళ్ళు వచ్చి సర్వీస్ చేయొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఎగ్జాక్ట్లీ. సో రెండు వాల్యుబులే. చేసే చేతులు లేక చాలా వాల్యుబుల్. ఎగ్జాక్ట్లీ. డబ్బు కన్నా కూడా చేసే చేతులు లేని సందర్భాలు నేను ఎక్కువ మంది చూస్తూ ఉంటాను. ఎక్కడో ఎందుకు మొన్న పాండమిక్లో చేతిలో ఎన్ని లక్షల కోట్ల డబ్బులున్నా నా అనే మనిషి లేక పక్కన ఎంత సఫర్ అయ్యామో అందరికీ తెలుసు. ఒక చిన్న అంత పెద్ద ఒక పాండమిక్ వచ్చింది అని అంటే కనీసం మనిషిని చూడడానికి, పక్కన ఉండడానికి భయపడి చచ్చారు, ఎవరి ప్రాణం ఏం పోతుందో అని. సో అల్టిమేట్లీ ఏంటంటే చేసే చేతులు ఎప్పుడు సేవ అనేది ఎప్పుడూ పై స్థాయిలోనే ఉంటుంది, ఎవరెస్ట్ స్థాయిలో ఉంటుంది అన్డౌటెడ్లీ. డబ్బు కన్నా కూడా ఎప్పుడైనా సరే ఉంటుంది. ఎన్ఆర్ఐస్ మీరు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి, ఎన్ఆర్ఐస్లో మనకి యుఎస్లో ఒక 8 చాప్టర్స్ ఉన్నాయి. బే ఏరియా, సియాటల్, డాలస్, తర్వాత వాషింగ్టన్ DC, షార్లెట్, ఇలా పెద్ద దగ్గర మన నిర్మాణ్ చాప్టర్స్ ఉన్నాయి. దట్స్ వెరీ నైస్ అండి. సో అక్కడ నుంచి మనం ఇప్పుడు ఒక నేషన్ వైడ్ మీ ఇంటర్వ్యూ ద్వారా అండ్ రెగ్యులర్గా మీ అందరం టీం నిర్మాణ్ ఎలా అయితే భూదాన్ ఉద్యమం ఆచార్య వినోబా భావే గారు స్టార్ట్ చేసి, భూదాన్ పోచంపల్లిలో స్టార్ట్ చేసి 1.5 అరౌండ్ lakh of acres ల్యాండ్లెస్ పీపుల్కి ఇచ్చారు. అట్లా టీం నిర్మాణ్, ఒక వ్యక్తిగా కాదు, ఒక టీం నిర్మాణ్గా మేము కాల్ ఫర్ యాక్షన్ ఇచ్చాం. దానికి మంచి రెస్పాన్స్ ఉంది. ఏంటి అంటే గివ్ బ్యాక్ టు జన్మభూమి, కర్మభూమి, జ్ఞానభూమి. అద్భుతం. సో నాకు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, నా జన్మభూమి విజయనగరం జిల్లా, నా కర్మభూమి హైదరాబాద్ తెలంగాణలో, నా జ్ఞానభూమి రాజస్థాన్లో జుంజును అనే డిస్ట్రిక్ట్, పిలాని. సో ఇప్పుడు నేను 3 ప్లేసెస్లో కూడా, నేను ఏ ఫీల్డ్లో ఉండే, మీరు జర్నలిస్ట్, మీరు జర్నలిస్ట్గా మీ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయో వాటికి మీరు చేయాలనుకుంటే, నేను నా ప్లేస్లో చేయాలనుకుంటే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ ప్లేస్లో చేయాలనుకుంటే, ఒక హోమ్ మేకర్ వాళ్ళ డిస్ట్రిక్ట్లో చేయాలనుకుంటే, మనం ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాం. ఎగ్జాక్ట్లీ. దాని పేరు నిర్మాణ్.org అని పెట్టాం. రైట్. సో మన నిర్మాణ్.org ద్వారా ఎవరన్నా ఎక్కడున్నా ఎలాంటి నమ్మకం, ప్రాబ్లం లేకుండా ట్రాన్స్పరెంట్గా వాళ్ళ గివింగ్ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఒక చైల్డ్ని అడాప్ట్ చేసుకోవాలనుకుంటే మన దగ్గర ఉంది 25,000 to 30,000 రూపీస్ పర్ ఇయర్. ఒక స్కూల్ని డెవలప్ చేసుకోవాలనుకుంటే ఒక 5 to 10 lakhs పర్ ఇయర్. ఒక విలేజ్ని డెవలప్ చేసుకోవాలనుకుంటే ఒక 25 lakh to 30 lakh పర్ ఇయర్. ఈ విధంగా మనం ఒక డిజైన్ చేసాం ప్రోగ్రామ్. ఒక ఇండివిజువల్ అయినా, ఒక కార్పొరేట్ సంస్థ అయినా చేసుకోవచ్చు. ఎంత మంచి ట్రాన్స్పరెన్సీ ఇస్తామంటే మనం, మీరు స్విగ్గీ యాప్ చూసుకోండి. స్విగ్గీ యాప్లో ఫస్ట్ మీరు డిస్కవర్ చేసుకుంటారు, ప్యారడైజ్ హైదరాబాద్లో బిర్యానీ అంటే 2-3 వస్తాయి. దాని తర్వాత సో మన దగ్గర కూడా మీరు ఏ జిల్లాలో చేయాలనుకున్నా అక్కడ ఉన్న ప్రాజెక్ట్స్ వస్తాయి. మీరు బిర్యానీ అని సెలెక్ట్ చేసుకునే, గర్ల్ ఎడ్యుకేషన్ అని సెలెక్ట్ చేసుకుంటే ఆ ప్రాజెక్ట్స్ మీకు
పాపులేట్ అవుతాయి. రైట్. మీది ఏ జిల్లా? మీ సొంత హైదరాబాద్ మీది? ఎక్కడ నుంచి మీ సొంత జిల్లా ఎక్కడ? మీ జన్మభూమి? జనభూమి ఈస్ట్ గోదావరి అండి. ఓకే, సో మీకు కూడా అంతే, ఈస్ట్ గోదావరి, ఇక్కడ హైదరాబాద్ కర్మభూమి. ఎగ్జాక్ట్లీ. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈస్ట్ గోదావరి అని కొట్టి అక్కడ గర్ల్ ఎడ్యుకేషన్ అని కొడితే మన దగ్గర ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రైట్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మెన్స్ట్రల్ హైజీన్లో గర్ల్స్కి శానిటరీ ప్యాడ్స్ ఇద్దాం అనుకుంటున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూఎస్లో ఉన్నారనుకోండి, లేకపోతే ఎక్కడైనా హైదరాబాద్లో ఉన్నారు, 30,000 రూపీస్ ఆర్ $300 అనుకోండి. మీరు ఇచ్చాక అది కంప్లీట్గా ట్రాన్స్పరెన్సీతో అక్కడికి వెళ్ళినంత వరకు మనం ట్రాక్ చేసి మీ చేతుల ద్వారా ఇప్పించి, జూమ్లో అండ్ మీ సన్నిహితులతో ఇప్పించి, అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ $300లో $30, 30,000 రూపీస్లో 3,000 మిగిలితే దాన్ని ఎలా చేయాలి అని మీకు క్వశ్చన్ అడిగే సిస్టమ్ని డెవలప్ చేసుకున్నాం మేము. అంటే మీరు శానిటరీ నాప్కిన్స్ అన్నారని అంటున్నాను. చిన్నజీవి స్వామి వారు మట్టిలో చాలా అంటే ఎన్విరాన్మెంట్ని డిస్టర్బ్ చేయని శానిటరీ నాప్కిన్స్ ఒకటి ఏపీలో అంత ప్రొడక్షన్ అది అవుతుంది, తెలుసా? మీకు ఏమన్నా ఐడియా ఉందండి? ఐడియా ఇది నా దృష్టికి రాలేదు. యా, వారు తయారు చేస్తున్నారు అండ్ చాలా మంచి క్వాలిటీ తోటి. అది కూడా అంటే ఇప్పుడున్న ఈ ప్లాస్టిక్ అంతా కూడా మనకు మట్టిలో కలవకుండా ఒకలాంటి ఎన్విరాన్మెంట్ని డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి మీకు ఏమన్నా యూజ్ అవుతుందేమో చూడండి. సో డాట్స్ని కలిపే అదృష్టం నాదే యాక్చువల్లీ. అల్టిమేట్లీ నాకు చాలా డాట్స్ని కలుపుతున్నారు. అదొకటి. సరే, సేవ చేయాలనుకునే వాళ్ళు మీకు కనెక్ట్ అవుతారు, వాళ్ళు డొనేట్ చేయాలనుకున్న కనెక్ట్ అవుతారు, కానీ ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళు ఎలా మీకు కనెక్ట్ అవ్వాలి? సో మనకి నిర్మాణ్ హెల్ప్ లైన్ ఉంది. ఓకే. 180042522426 ఈ నెంబర్ ఉంది, టోల్ ఫ్రీ నెంబర్. మీకు నెంబర్ కూడా పంపిస్తాను. అంటే ఎలాంటి వాళ్ళు అర్హులు? సో నెంబర్ 1, నేను బాగా చదువుకుంటున్నాను, నేను ట్రైబల్లో ఒక గ్రామంలో ఉన్నాను, నాకు కెరీర్ గైడెన్స్ కావాలి, మనం ఫ్రీగా కెరీర్ గైడెన్స్ చేస్తాం. నేను ఒక స్కూల్లో చదువుకుంటున్నాను, నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ మీద మిగతా వాళ్ళకి ఆపర్చునిటీ ఉంది కానీ నాకు లేదు, నాకు నేర్చుకోవాలని. మనం గవర్నమెంట్ స్కూల్స్లో కోడింగ్ ఫ్రీగా నేర్పిస్తున్నాం. అవును, తెలుసు నాకు. తర్వాత నేను ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాను, నాకు ఒక జాబ్ కావాలి, నా ఫ్యామిలీని నడపాలంటే కంపల్సరీ కావాలి. ఎట్లా? దానికి మనం గైడెన్స్ ఇస్తాం. స్కాలర్షిప్స్ కావాలంటే స్కాలర్షిప్స్ ఇస్తాం. మనమే కాదు, దేశంలో ఉన్న అన్ని స్కాలర్షిప్స్ డేటా కూడా మన దగ్గర ఉంది. సో అది కూడా ఇస్తాం. తర్వాత విమెన్ పరంగా నేను మహిళని, నేను ఎలా అయినా నా పిల్లల్ని చదివించుకుందాం అనుకుంటున్నాను, మనం హెల్ప్ చేస్తాం. బర్నాలి అని ఒక అమ్మాయి కోవిడ్లో తన సొంత దుద్దులు తాకట్టు పెట్టి మరీ జస్ట్ ట్రావెల్ ఎక్స్పెండిచర్, చిన్న వీడియో ఎక్స్పెండిచర్ కోసం అంతలాగా వెళ్ళి వాళ్ళ హస్బెండ్ జాబ్ పోయిందని వాళ్ళ పిల్లల చదువు ఆపకుండా మనతోనే చేసుకొని ఇలాంటివన్నీ ప్రొడక్ట్స్ చేసుకొని మంచిగా ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇప్పించుకుంటున్నారు. తర్వాత ఫార్మర్స్ చెప్పడం మర్చిపోయి, ఛత్తీస్గఢ్లో 10,000 మంది రైతులతో మనం పనిచేస్తాం. ఓకే. మీకు ఇచ్చిన గిఫ్ట్ హ్యాంపర్లో ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మనం చేపిస్తాం. ఫార్మర్స్ ఉన్నాయండి, ప్రొడక్ట్స్ ఏమున్నాయి చెప్పండి, సో దట్ ఎవరికైనా కావాలనుకున్నప్పుడు. మిల్లెట్స్, ఓకే, బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకే. సో ఈ విధంగా చిల్డ్రన్, యూత్, విమెన్, ఫార్మర్స్, పర్సన్స్ విత్ డిజబిలిటీస్ మన సెంటర్స్ ఉన్నాయి. మర్చిపోయా చెప్పడం, మీరు రావాలి దీనికి. తప్పకుండా. ఈ కార్యక్రమం చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఇన్విటేషన్. హోప్ ఇన్ ఏ కప్ అని LGBTQ+ కమ్యూనిటీ మెంబర్స్తో కెఫే స్టార్ట్ చేసాం. ఎక్కడండి? మాదాపూర్లో. ఎస్. సో మాకు ఒకసారి చెప్పండి. ట్రాన్స్జెండర్స్, ట్రాన్స్ మెన్, ట్రాన్స్ విమెన్, మామూలుగా మనకి ఈ LGBTQ+ కమ్యూనిటీ మీద ఒక డిఫరెంట్ వ్యూ ఉంటుంది. సెక్స్ వర్క్ ఆర్ బెగ్గింగ్. అవును, ఈ వ్యూనే మనకు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ట్రైన్ ఇదంతా నాకు ఈ సబ్జెక్ట్లోకి వెళ్ళిన తర్వాత మా టీంకి అర్థమైంది ఇది చాలా రాంగ్ సబ్జెక్ట్, మనం అండర్స్టాండింగ్ తప్పు. వాళ్ళు కూడా మనలోనే ఉంటారు. ఈవెన్ నేను ఒకటి చూసాను, డెఫ్ అండ్ డమ్ వాళ్ళది కూడా ఒకటి కెఫే ఉంది. ఐ వెంట్ దేర్, పర్టికులర్ చూడడానికే వెళ్ళాను. మీరు రావాలి. అయ్యో డెఫినెట్ గా, ప్లీజ్ నాకు లొకేషన్ పెట్టండి. కమింగ్ వీక్ డెఫినెట్ గా. సో ఈ కెఫేస్ ద్వారా మనము చాలా మంచి, మీరు ఇబ్బందులు అని అడుగుతారు కదా, అసలు LGBTQ+ కమ్యూనిటీకి ఒక కెఫే పెట్టడానికి, ఒక రెంటల్ స్పేస్ తీసుకోవడానికి ఎంత కష్టమో. చాలా కష్టం. ఇవ్వరు. మొన్ననే మాదాపూర్లో ఒక కమర్షియల్ స్పేస్ కోసం ట్రై చేసాం. ఇప్పుడు 4 కెఫేస్ ఉన్నాయి, 4 ప్రాజెక్ట్స్ నడుపుతున్నాం. సో చాలా ట్రై చేసాం, అవ్వలే. ఫైనల్గా కార్పొరేట్ సంస్థల్లో అది ఒక మంచి క్వాలిటీ ఉంది. సైబరాబాద్ సైడ్ కొంచెం అది క్వాలిటీ ఉంది. వాళ్ళ కార్పొరేట్ సంస్థల్లో వాళ్ళే ఇన్వైట్ చేస్తున్నారు. లేదండి, వీళ్ళని కూడా ఎవరైతే అక్కడ వర్క్ చేస్తున్నారో LGBTs ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాస్త ఎలిగెంట్గా
మనం తయారు చేసుకోగలిగితే మన దగ్గర అలానే ఉంటారు. అంటే ఎట్ ప్రెసెంట్ కొత్త వాళ్ళది నేను అనేది అంటే కొత్తగా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళని మనం అలా తయారు చేసుకుంటే వాళ్ళకి కూడా సొసైటీ ఒక డిగ్నిఫైడ్గా డీల్ చేస్తారు. అండ్ మోర్ ఓవర్ అంటే అసలు చాలామంది తెలుసో లేదో ఈ అవకాశం ఉందని. ఉంటే ఈ రోడ్ల మీద ఎవరైతే పాపం తిరుగుతూ ఉన్నారో లేదా ప్రాస్టిట్యూషన్లో ఉన్నారో వీళ్ళంతా కూడా ఇటు సైడ్ రావడం స్టార్ట్ అనేది చేశాం. చాలా నాట్ ఓన్లీ నిర్మాణ్, చాలా స్వచ్ఛంద సంస్థలు కలిపి మనం ఒక దీన్ని ఉద్యమంలాగా చేస్తున్నాం. అద్భుతం. ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ చెప్పండి. ఈ ప్రొడక్ట్ ఇప్పుడు ఏవైతే కొన్ని ప్రొడక్ట్స్ తీసుకొచ్చారో ఇవన్నీ కూడా మన విమెన్ ఫతేనగర్లో మన విమెన్ ట్రైనింగ్ సెంటర్లో ఉన్న విమెన్ మన ప్రొడక్షన్ యూనిట్లో ప్రొడ్యూస్ చేస్తారు. దట్స్ సో నైస్. సో ఎవరైనా రిటర్న్ గిఫ్ట్స్ కానీ ఇలా ఏమైనా తీసుకోవాలనుకుంటే బల్క్లో కూడా ఆర్డర్ చేసే అవకాశం ఉంటుంది. బాగుందండి, క్వాలిటీ ప్రాపర్ కాటన్ ఉంది, లోపల కూడా ఇట్స్ సో నైస్. అన్ని యూజబుల్ ప్రొడక్ట్స్ అన్ని మనం తీసుకొస్తాం. సో వీటిది కూడా కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి, ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడే వర్క్స్ ఇవన్నీ కూడా ఆబ్వియస్లీ మనం ఒక ప్రోడక్ట్ చెప్పారు కదా, ఈ ఇంటర్వ్యూ నాన్ కమర్షియల్ గా చేస్తున్నాం మనం. అబ్సల్యూట్లీ అండి. జనరల్గా అయితే టు బి ఫ్రాంక్ ఎవరైనా సరే నేను ఒక కమర్షియల్ ప్రోగ్రామ్గా చూస్తారు. నాకు అనిపించింది ఏంటంటే మీరు ఇన్ని ఏళ్ల పాటు 20 ఏళ్ల పాటు నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ మీరు నడిపిస్తూ నేను మాట్లాడడం కరెక్ట్ కాదనిపించింది. సో ఎంతోమంది సివిల్ సర్వెంట్స్ మీకు లింకప్ అయి ఉన్నారు, మీ సేవా కార్యక్రమాలు నేను చూస్తూ ఉన్నాను. బట్ మిమ్మల్ని డైరెక్ట్గా కలవడం ఇదే ఫస్ట్ టైం అయినప్పటికీ కొంచెం లేట్ అయింది మీ నెంబర్ నాకు రావడం. లేట్ అయిన తర్వాత కూడా మీరు రెస్పాండ్ అవ్వడం లేట్ అయింది. సో నైస్ అండి, నైస్ టాకింగ్ టు యూ. అండ్ మోరోవర్ ఈ సందర్భంగా ప్రజలకి కానీ యూత్కి కానీ సొసైటీకి మీరు ఏం చెప్పదలుచుకున్నారంటే ఏం చెప్తారు? 2-3 థింగ్స్. ఒకటి యూత్కి డెఫినెట్గా ఈ జనరల్ ఓన్లీ సోషల్ ఇంపాక్ట్ అనే కాదు, జనరల్గా ఏంటి అంటే మనము మన హార్ట్కి ఏదైతే మై కంట్రీ మై కెరియర్, మై వరల్డ్ మై కెరియర్ అని కెరియర్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం దాంట్లో పేరెంట్స్ చెప్పారనో సొసైటీ చెప్పిందనో మై మనీ మై కెరియర్లో కాకుండా ప్రాపర్గా సైకోమెట్రిక్ అసెస్మెంట్ చేసుకొని చిన్నప్పుడే మన ఇంట్రెస్ట్, మన స్ట్రెంగ్త్, మన ఫ్యామిలీ ఫినాన్షియల్ కండిషన్ యూజ్ చేసుకొని మనకి ఇంట్రెస్ట్ ఉన్న కెరియర్లోకి పర్స్యూ చేయాలి మన డ్రీమ్ని. అది చాలా చాలా ఇంపార్టెంట్. అది మేము నిర్మాణంలో చాలామంది గర్వంగా చెప్పుకోగలుగుతాం దట్ వీ డిడ్ దట్ అని. మాకు దీంట్లో హ్యాపీనెస్ ఉంది, హ్యాపీనెస్ ఉండడం వల్లనే చేస్తున్నాం. ఇంకా అసలు ఇంకా ఇది చేయాలి అది చేయాలి కాదు, దీంట్లో హ్యాపీనెస్ వస్తుందని చేస్తున్నాం. సో మ్యూజిక్లో, ఆంటర్ప్రినర్షిప్లో, జర్నలిజంలో ఇట్లా ప్రతి కెరియర్ చాలా ఇంపార్టెంట్ నేషన్ బిల్డింగ్కి. అబ్సల్యూట్లీ. సో మనకి ఏది ఇంట్రెస్ట్ ఉందో అది తీసుకోవాలని నేను యూత్కి మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను. మొన్ననే బిట్స్ ప్లానీలో యంగ్ అల్యూమినస్ అచీవ్మెంట్ అవార్డ్ అని 40 years కన్నా తక్కువలో మా 75,000 అల్యూమినైలో అవార్డ్స్ ఇచ్చారు. 6గురిలో మనల్ని కూడా సెలెక్ట్ చేశారు. అవార్డ్స్కి తీసుకోం మనం యూజువల్గా, అప్లై చేయమో తీసుకోము బై నేచర్, బై ఐడియాలజీ. కానీ అది ఒక్కటి మాత్రం యాక్సెప్ట్ చేశాను, పర్సనల్గా యాక్సెప్ట్ చేశాను. అండ్ అక్కడ కూడా ఇది అడిగారు, అది చెప్పాను నేను క్లియర్గా. మన కాలేజెస్ నుంచి యూత్, మన కాలేజ్ అయినా ఎవరైనా యూత్ మన మనస్ఫూర్తిగా ఏదనిపిస్తుందో దాన్ని పర్స్యూ చేస్తూ ఉంటే ఇఫ్ యూ ఫాలో అవర్ హార్ట్ వీల్ ఎక్సెల్. ఫస్ట్లో మనకి మిగతా వాళ్ళతో కంపారిజన్ ఆపేసేయాలి అండ్ ఫినాన్షియల్స్ని డీలింగ్ చేయాలి. సమ్ టైమ్ యూ విల్ గెట్ అని చెప్పాను. సో ఇది కూడా ఐ వాంట్ టు టెల్ టు ఎవ్రీ యూత్ హూ ఇస్ ఫాలోయింగ్. చాలామంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కూడా మేము చూస్తూ ఉంటారు. యూపీఎస్సీలో మీరు సక్సెస్ అవ్వకపోతే కూడా మై అడ్వైజ్ ఈజ్ జాయిన్ నాన్ ప్రాఫిట్స్. సో మీరే ఎన్జిఓ క్రియేట్ చేయండి, నిర్మాణ్ లాంటి ఎన్జిఓస్లో వర్క్ చేయండి, ఆర్ టేకప్ ఎనీ కెరియర్. ప్రతి కెరియర్ ద్వారా మనం సోషల్ ఇంపాక్ట్ చేయొద్దు, డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. ఇది ఫస్ట్ యూత్కి. సెకండ్, ఫస్ట్ ఇందాక ఒక పాయింట్ మర్చిపోయా. సో ఫస్ట్లో మనల్ని డెఫినెట్గా ఎవరు గుర్తించరు. సో వెళ్తున్న కొద్ది మనం చేస్తూ ఉంటే డెఫినెట్గా గుర్తిస్తారు. సెకండ్ పాయింట్, ఎవరైతే నిజంగా హంగర్తో ఉన్నారో మీకు మీ కెరీర్లో సక్సెస్ అవ్వడానికి ఆపే శక్తి ఈ భూమి కింద కానీ సన్ పైన కానీ ఉండదు. వివేకానంద చెప్తూ ఉంటారు మనం అంత గట్టిగా అనుకుంటాను. సో వాళ్ళకి నిర్మాణ్ లాంటి సంస్థలు ఉన్నాయి. సో మీరు ఇది చూస్తూ ఉంటే మీరు మీ కెరియర్ డ్రీమ్లో కనుక ఎక్కడైనా ఇబ్బందులు పడుతున్నారు అన్నప్పుడు మీకు హెల్ప్ చేయడానికి చాలామంది ఉన్నారు. సో మేము ఎక్కడ డిసప్పాయింట్ అవ్వద్దు, మంచిగా సర్వీస్ తీసుకోండి. చాలా నాన్ ప్రాఫిట్స్ ఉన్నాయి, మంచి ఇండివిజువల్స్ ఉన్నారు. ఇది సెకండ్, బెనిఫిషరీస్ కోసం. తర్వాత డోనర్స్ అండ్ వాలంటీర్స్ కోసం, ఎవరైతే టైమ్ మనీ సొసైటీకి ఇద్దాం అనుకుంటున్నారు డిఫరెంట్ ఫేజెస్లో. కొంతమంది చిన్న వయసు నుంచే మాలాగా చేయాలనుకుంటారు, కొంతమంది హౌస్ వైఫ్స్ తన యొక్క చిల్డ్రన్ కొంచెం పెద్ద అయ్యాక చేయాలనుకుంటారు, ఇప్పుడు చాలామందే ఉంటారు. అలానే సీనియర్ సిటిజన్స్ ఉంటారు, సో చిల్డ్రన్ ఉంటారు. సో అన్ని యాంగిల్స్ నుంచి మీరు టైం ఇవ్వాలన్నా మనీ ఇవ్వాలన్నా మన భారతదేశాన్ని అభివృద్ధి చేసుకోవడానికి
ఓన్లీ పాలిటిక్స్ రీజన్ కాదు. మనం పాలిటిక్స్నే బ్లేమ్ చేస్తూ ఉండలేము, ఇంకో ప్రొఫెషన్ని బ్లేమ్ చేస్తూ ఉండలేము. మనమే ఆ పీపుల్ మూమెంట్కి అవ్వాలి. కానీ మీలాంటి వాళ్ళు ఎక్కువైపోతే మనం కట్టే ట్యాక్స్ అంతా అక్కడ మిగిలిపోతుంది సార్. లేదు వాళ్ళతో చేపిస్తాం మనం, అంజలి గారు, మనం వాళ్ళతో చేపిస్తాం, అకౌంటబుల్ చేపిస్తాం. మన 300 crores కదా 19 yearsలో కదా. అవును, మరి మన ట్యాక్స్ పేయర్స్ మనీ 2 lakh crores per year. అవును. సో దాన్ని వదలం మనం. వీ విల్ మేక్ ఇట్ అకౌంటబుల్. బట్ దానికి మోరల్ రైట్ కావాలంటే ఫస్ట్ మనం చేయాలి కదా. కరెక్ట్. దీస్ ఆర్ 3 things. ఎవరైనా చదువుకునే పిల్లలు ఎవరైనా మేము వచ్చి సర్వీస్ చేస్తామనంటే దాన్ని ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి? హ్యాపీగా నిర్మాణ్.org NIRMAN.org ఈ వెబ్సైట్లో అన్ని వివరాలు ఉంటాయి. మా హెల్ప్ లైన్ నెంబర్ ఉంది, ఆ హెల్ప్ లైన్ నెంబర్ కూడా మీకు ఇస్తాం. మీరు కొంచెం దాన్ని పబ్లిష్ చేస్తే తప్పకుండా అండి, హ్యాపీగా విల్ డూ ఇట్. తప్పకుండా. ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ని తయారైనవి ఎక్కడన్నారు? ఫతేనగర్. ఇవన్నీ ఫతేనగర్లో. ఈ ప్రొడక్ట్స్ ఫతేనగర్. దీనిది కూడా నాకు ఏదైనా కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఇస్తారా? అన్నిటికీ ఒకటే హెల్ప్ లైన్ ఉంది. ఒకటేనా? ఒక వెబ్సైట్, ఒక ఫోన్ నెంబర్. ఓకే. నిర్మాణ్ హెల్ప్ లైన్ ఉంది, నిర్మాణ్ వెబ్సైట్ ఉంది. అన్నిటికీ ఇదే మెయిన్. అన్ని ఐ థింక్ ఇవన్నీ కాటన్ ప్రొడక్ట్స్ అబ్సల్యూట్లీ కదండి. మరి ఈ మెటీరియల్ కలంకారీ మెటీరియల్ వీవర్స్ తీసుకొస్తాం డైరెక్ట్ గా. చాలా పెద్ద పని అండి. ఎస్ మీరు ఏదో పెద్ద సర్కిల్ ఇది, ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయిన ఒక పెద్ద సర్కిల్ ఇది. నిర్మాణ్ వరల్డ్ అవన్నీ ఛత్తీస్గఢ్ నుంచి వచ్చాయి. ఇప్పుడు ఆదిలాబాద్ లో స్టార్ట్ చేస్తున్నాం ఆర్గానిక్ ఫార్మింగ్. సార్ అలాగే విలేజ్ అడాప్షన్ గురించి చాలా మంది చాలా రకాలు చేస్తున్నారు. ఈవెన్ నిర్మాణ్ కూడా చాలా చేస్తున్నాను. వాటి గురించి ఒకసారి డీటెయిల్గా. సో మనం ఈ అబ్దుల్ కలాం గారి ఇన్స్పిరేషన్తో మనం స్టార్ట్ చేసినప్పుడు 2020 కల్లా మనం భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలి అని చెప్పినప్పుడు సార్ ఇచ్చిన గైడెన్స్ కూడా, కలాం సార్ ఇచ్చిన గైడెన్స్ కూడా ఏంటంటే, మన ఇండియాలో 7 lakh ఇండియన్ విలేజెస్ ఉన్నాయి. సో 100 విలేజెస్ని కలిపి ఒక క్లస్టర్గా మార్చుకొని, అంటే ఒక 7,000 క్లస్టర్స్ని మనం డెవలప్ చేసుకుంటే మన ఇండియా డెవలప్డ్ ఇండియాలోకి వెళ్ళిపోతాం మనం, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ హెల్త్లో అనేది వారు ఇచ్చిన గైడెన్స్. ఆ ఇన్స్పిరేషన్తోనే మనం అప్పుడు స్టార్ట్ చేశాం. ఈ 20 సంవత్సరాల్లో ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవడం కష్టమైన విషయం. ఎందుకంటే కాలేజ్ లైఫ్ టైంలో మనం స్టార్ట్ చేసాం కాబట్టి. ఈ 20 సంవత్సరాల్లో మనం ఎడ్యుకేషన్లో ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఎంప్లాయ్మెంట్లో ఎలా ఇంప్రూవ్ చేయాలి, హెల్త్లో ఎలా ఇంప్రూవ్ చేయాలి, గర్ల్స్ అండ్ విమెన్ని ఏ విధంగా ఫోకస్ చేయాలో నేర్చుకున్నాం. వీటన్నిటినీ కలిపి ఒక ఆదిలాబాద్లో ఒక చిన్న చించుఘాట్ అనే గ్రామాన్ని తీసుకున్నాం. దాన్ని తీసుకొని దాన్ని డెవలప్ చేయగలిగాం. బిలో పవర్టీ లైన్ నుంచి ఎబో పవర్టీలోకి మార్చగలిగాం. అలా తెలంగాణలో 26 గ్రామాలని మనము గిరిజన గ్రామాలని దత్తత తీసుకొని డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి అన్ని గ్రామాలు. రీసెంట్గా మన సీతక్క గారు, అంటే మన రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ నుంచి మనకు ఆహ్వానం వచ్చింది. అలానే ములుగు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చింది. సో మనం తెలంగాణ ప్రభుత్వంతో టైఅప్ అయి మనము ఒక గ్రామం, ఒక కార్పొరేట్ సంస్థ, ఒక గ్రామం లేదా ఒక NRI, ఇట్లా ఒక క్యాంపెయిన్ మనం చేపడుతున్నాం ఈ తెలంగాణలో. నా వంతు బాధ్యత ఉంటే చెప్పండి, నేను కూడా చేస్తాను. చాలా చేయాలి మీరు మా క్యాంపెయిన్కి అంబాసిడర్గా క్యాంపెయిన్ చేయగలిగితే, డెఫినెట్లీ మీ వాయిస్తో ఒకసారి మాట్లాడితే. సో ఈ పిలుపు మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం. మన తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి, ముందు 10 జిల్లాలు ఉండేవి. సో ఇక్కడ 10 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాలు. ఈ 23 జిల్లాల్లో ఎవరన్నా ప్రవాసాంధ్రులు కానీ, కార్పొరేట్ సంస్థలు కానీ గ్రామాలను దత్తత తీసుకోవాలనుకుంటే మనం ఒక ప్లాట్ఫామ్గా నిలుస్తున్నాం వాళ్ళకి. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో ఇంక్లూడింగ్ పిఠాపురం, ఎందుకని ప్రస్తావించానంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా కూడా తీసుకున్నారు కాబట్టి. సో పిఠాపురం నుంచి అండ్ మిగతా డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా మా దగ్గర కొన్ని రిక్వెస్ట్లు ఆల్రెడీ వచ్చాయి. సో వీటితో మనము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కూడా టైఅప్ అవ్వబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు అప్రోచ్ దెమ్ అండ్ వీఆర్ గోయింగ్ టు పార్ట్నర్ విత్ దెమ్. ఇప్పుడు మన ఎమరాల్డ్ విజయరామ్ గారు ఉన్నారు, మీకు ఐడియా ఉందా? వారు ఆల్రెడీ అక్కడ పిఠాపురంలో వారు చేయగలిగే సేవా కార్యక్రమాలు మొదలు పెట్టారు. ఒకవేళ మీకు కావాలంటే నేను ఆయన్ని కూడా కనెక్ట్ చేయగలుగుతాను. కనెక్ట్ చేయండి, కలిసి కంపల్సరీగా చేద్దాము. అండ్ గ్రామాలని కంప్లీట్గా రూపురేఖలు మార్చగలిగే శక్తి మనందరం కలిసి అనుకుంటే చేయగలుగుతాం. తప్పకుండా అండి. ఎస్పెషల్లీ పిఠాపురం నుంచి మాట్లాడేటప్పుడు ఏ విలేజెస్ అని ఎవరైనా మేము పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్తున్నారు. సో నైస్. సో ఒక సోషల్ ఇంపాక్ట్ కాన్క్లేవ్ అని మనము అమరావతిలోనే ఆర్గనైజ్ చేసుకుంటూ వారిని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని కూడా మనము చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేసుకోవడానికి ప్లాన్స్ వేస్తున్నాం. సో ఐ థింక్ ఇట్ విల్ హ్యాపెన్. డెఫినెట్గా అండి, అయినప్పుడు చెప్పండి. డెఫినెట్గా మీలాంటి మంచి కార్యక్రమాలని మేము కూడా ప్రసారం చేస్తాం, టెలికాస్ట్ చేయడానికి, కవర్ చేయడానికి డెఫినెట్గా వస్తాం. మా వంతు సహకారం ఎప్పుడు మీకు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో వారందరూ కూడా
మీకు కనెక్ట్ అవ్వాలని, నిర్మాణ్కి ఎంతో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అచ్చా, మీరు మిస్సెస్ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ, 2 ముక్కలు మాట్లాడించడానికి ప్రయత్నం చేద్దాం. రండి. మయూర్ గారి మిస్సెస్ మాధురి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం మాధురి గారు. ఆయన చెప్పారు, మ్యారేజ్కి ముందు నా జీతం ఇంతే 25,000, ఇంతకు మించి ఎప్పటికీ పెరగదు, నా పేరు మీద ఆస్తులు ఇలాంటివి ఏమీ ఉండవు అని చెప్పినప్పుడు నిజంగా మీకు భయమేలా? ఎందుకు ఈయన బిట్స్ పిల్లలలో ఇంత చదువుకుని సేవా కార్యక్రమాల వైపు వెళ్ళిపోయాడైనా నా జీవితం ఎలా ఉంటుందేమో అని టెన్షన్ లేదా మీకు? ఓకే, సో దానికి ముందు నేను కూడా ఐ వాజ్ పార్ట్ ఆఫ్ నిర్మాణ్ కాలేజ్లో. సో ఐఎమ్ BE కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ బిట్స్ పిలాని. సో దట్స్ వేర్ మా ఇద్దరికి పరిచయం కూడా అయింది. ఎప్పుడు ఐ బిలీవ్ ఇండిపెండెంట్ ఉమెన్. సో ఐ థాట్ నేను ఎర్న్ చేస్తాను చాలు, ఐ డోంట్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ మయూర్ అని. సో దట్స్ హౌ వెన్ హీ సెడ్ 25,000 తీసుకున్నట్టు ఐ సెడ్ ఓకే, నాకు 25,000 వస్తుంది. 50,000 ఈస్ దట్ డేస్ గుడ్ అమౌంట్. వీఆర్ టాకింగ్ అబౌట్ 17 years బ్యాక్. బట్ ఫ్రమ్ దెన్ ఆల్సో అంటే వెరీ క్లియర్, ఐ విల్ వర్క్ అండ్ ఐఎమ్ there to support the family, both sides of the family. And so that's how we have the agreement. And we always thought tana salary is my salary is his salary. So we didn't had that financial barrier kuda ledu, because we always had this understanding. So now I work for a software company. కానీ నిజానికి ఎడ్యుకేషన్ మనిషిని ఎంత మారుస్తుందో కదండి. ఇదే గనక ఒక అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ మధ్య ఉంటే, నీ జీవితం నాకెందుకు ఇవ్వవు, నీ రూపాయి నాకెందుకు ఇవ్వవు, నువ్వు తాగుతుందని అడితే అలాగా, ఇలాంటివన్నీ గొడవలు వచ్చేది. లేనిపోని మనం బస్తీల్లో చూస్తూ ఉంటాం ఇలాంటి గొడవలు. సో ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో మనిషికి అనేది మీ ఇద్దరిని చూశాక నాకు అర్థమవుతుంది. కానీ ఇంత చదువుకుని ఆయనైతే ఆస్ట్రేలియా కూడా వర్క్ చేశారని చెప్పని నేను విన్నాను. చాలా పెద్ద జీతాలు, పెద్ద ఉద్యోగాలు వదులుకుని మీరిద్దరూ కూడా ఈరోజు ఇంత సామాన్యమైన జీవితానికి స్వాగతం పలుకుతున్నారని చెప్పారు. ఒక మాట చెప్పారు. ఎలా ఉందండి మీకు? హౌ డూ యూ ఫీలింగ్? వాట్ ఈస్ యువర్ ఇన్నర్ ఫీలింగ్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ కష్టంగా ఉండిందండి, బికాస్ సొసైటీ కదా, దే వర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ దిస్. అంటే మయూర్ చెప్పినట్టు ఫ్యూ పీపుల్ థాట్ అస్ దిస్ నెగటివ్ ఇంపాక్ట్ ఆల్సో. బట్ ఒకటే నమ్మాము, దట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐ లైక్ వాట్ ఐఎమ్ డూయింగ్. సో పీపుల్ విల్ థింక్ దట్ నేను ఏదో సాక్రిఫైస్ చేస్తున్నాను అని, బట్ ఇట్స్ నాట్ సాక్రిఫైస్, బికాస్ నా జాబ్ నాకు చాలా ఇష్టం. సో ఐ లైక్ వాట్ ఐమ్ డూయింగ్. Similarly, he is doing what he likes. So at the end of the day, manaku oka life e untadi. So if we do what we like, right, that is more than success. And self satisfaction is very important ani I feel. So first few years konచెం కష్టంగా ఉన్నా, it was okay, because luckily parents were very supportive, both the sides. So society ఎలా ఉన్నా కూడా they were safeguarding us. బయట మనం ఎన్ని కష్టాలు పడినా, ఎంత స్ట్రగుల్ అయినా, ఇంటికి వచ్చేటప్పుడు ఉండే ఆ మనశ్శాంతి మనకు ఎంతో బలాన్ని ఇస్తుంది. కరెక్ట్. సో అలా మాకు ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ కొంచెం హర్డిల్స్ ఉన్నా అలా వచ్చింది. బట్ నౌ లైక్ పీపుల్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ సోషల్ సెక్టర్ కూడా ఒక కెరియర్ అని. సో ఈవెన్ టుడే వీ హ్యావ్ ఛాలెంజెస్, బట్ we are trained to face the challenges. True. So now we have experience now we can to face anything. Correct. So we have experience to face the challenges. Actually కోవిడ్లో చాలా మంది చాలా రకాల సర్వీస్ చేశారు. ఐ థింక్ నిర్మాణం నుంచి మీరందరూ కూడా ఎంతో చేస్తుంటారు. అప్పుడు పరిస్థితిని ఒకసారి గుర్తు చేసుకుని ఏం జరిగింది అంటే ఒకసారి మాకేమైనా చెప్పగలుగుతారు? కోవిడ్ ఫేజ్లో జరిగింది ఒక లైఫ్ ఎక్స్పీరియన్స్ అండి. ఐ డోంట్ వాంట్ టు ఫేస్ ఇట్ అగైన్ ఆల్సో. బట్ ఎలా అంటే సిచ్యువేషన్స్ గ్రౌండ్లో చాలా బ్యాడ్ సిచ్యువేషన్స్ కదా, మనందరికీ తెలుసు. అండ్ దెన్ డాక్టర్స్ వర్ ఆన్ గ్రౌండ్, పోలీస్ వర్ ఆన్ గ్రౌండ్, మెనీ సర్వీసెస్ వర్ ఆన్ గ్రౌండ్. బట్ ఆ టైంలో మయూర్ సెడ్ ఐ వాంట్ టు గో అండ్ వర్క్ ఫ్రమ్ గ్రౌండ్. సో దట్స్ ఎ వెరీ టైట్ సిచ్యువేషన్, అంటే డిఫికల్ట్ సిచ్యువేషన్ ఆల్సో, బికాస్ మదర్-ఇన్-లా ఇంట్లో ఉన్నారు అండ్ సన్ ఎట్ దట్ టైమ్ హీ ఈస్ జస్ట్ 6 years old. నౌ హీ ఈస్ 10 years, బట్ దట్ టైమ్ హీ ఈస్ లైక్ 5 to 6 years old. సో ఆ టైంలో if a person says I want to go out and work directly in the government hospitals, ఆ టైంలో పక్క ఇంటికే మనం వెళ్ళట్లేదు. చాలా టఫ్. ఐ వాజ్ అండ్ తనొక్కడే వెళ్ళడం కాదు, తన టీంని కూడా తీసుకెళ్తా అంటున్నాడు. తనొక్కడే అంటే అట్లీస్ట్ ఐఎమ్ ఓన్లీ రెస్పాన్సిబుల్. మెనీ పీపుల్ దే యాక్చువల్లీ వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి ఎంత ప్రెషర్ ఉన్నా దే కేమ్ ఆన్ గ్రౌండ్. ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్ అనమాట. అంటే ఐ వాజ్ రియలీ హ్యాపీ దట్ నిర్మాణ్ యాజ్ ఎ ప్లాట్ఫామ్ అలా స్టేజ్కి వచ్చింది, బికాస్ దే వర్ ఏబుల్ టు కన్విన్స్ ద ఫ్యామిలీ అండ్ కమ్ ఆన్ గ్రౌండ్. ఐ సా దెమ్, దే వర్ ఆల్రెడీ ఆన్ గ్రౌండ్. అప్పుడు యాక్చువల్లీ ఆ సిచ్యువేషన్లోనే మా ఫాదర్కి హెల్త్ బాగాలేకుండా వచ్చింది. సో హీ కేమ్ ఫ్రమ్ మై హోమ్ టౌన్ నెల్లూరు. ఆ టైంలో ఎలా ఉండంటే మా మదర్-ఇన్-లా అండ్ సన్
they were in one of the Nirman office. I was with my parents and Mayur was in another office because he was on ground. Oh my God. 36 days, even today my son says, 36 days he was out of home because we were protecting both of them. Mother-in-law son ki ఇది రాకుండా చూసుకోవడానికి we took that care and they were out. నేను నా పేరెంట్స్, my dad has actually gone through a very tough phase. ఆ టైంలో కూడా I was dealing with my parents, Mayur was on ground. He was dealing with so many people. But I still believe that good work only brought my dad back అని. ఎందుకంటే ఆ టైంలో మాకు చాలా అసలు ఎటువంటి he always almost went till the last stages. బట్ గాంధీ హాస్పిటల్లో జాయిన్ చేయగలిగాము for his complexities also. That too because we worked with the hospital. So we could join him on time and it is like a second life. My father after he discharged said, you both gave me a second life అని. So nice. So that time what influenced me is when అంటే ఎలా రెడీ అయ్యాను టు సే ఎస్ ఫర్ హిమ్. ఐ మీన్ హీ ఈజ్ వెరీ గుడ్, హీ కన్సల్ట్స్ అండ్ టేక్ ద కన్సర్న్, అప్పుడే ముందుకు వెళ్తారు. సో దెన్ ఐ సెడ్ ఓకే, డాక్టర్స్ పనిచేస్తున్నారు, పోలీస్ ఆఫీసర్స్ పనిచేస్తున్నారు, అలానే మనము పనిచేస్తాం. వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ చేసినప్పుడు మేబీ మనం కూడా యాజ్ సోషల్ వర్కర్స్ వీ ఆల్సో ఫ్యామిలీ సపోర్ట్ చేయాలని. దట్స్ హౌ ఐ మీన్ ఇట్ టుక్ టైమ్ బట్ ఫైనలీ యా. ఒక టైంలో ఎలా ఉండంటే ఎవ్రీ మెంబర్ ఆన్ ఫీల్డ్ వాజ్ గెటింగ్ కోవిడ్ ఇంపాక్టెడ్. అవును అవును. వాళ్ళకి ఒక ఆఫీస్లో పెట్టాం మళ్ళీ. నిర్మాణ ఆఫీస్ ఒకటి డెడికేటెడ్ ఫర్ పీపుల్ హూ ఆర్ గెటింగ్ ఇన్ఫెక్టెడ్. సో ఇట్ వాస్ వెరీ టఫ్ సిచ్యువేషన్. బట్ ఆ టైంలో గ్రౌండ్లో వర్క్ చేయడానికి ఇన్స్పిరేషన్ వాజ్ అదర్ సెక్టర్స్ హూ ఆర్ లైక్ ఆన్ గ్రౌండ్ హెల్పింగ్ టీమ్. దట్స్ హౌ ఇట్ ఈస్. చాలా సంతోషంగా ఉంది ఈరోజు మీ ఇద్దరిని కలవడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మయూర్ గారు, ఇప్పుడు నుంచో పెట్టారు ఏమిటి చెప్పండి. సో ఇది మేము ప్రతిరోజు నిర్మాణంలో మనం చేసుకుంటాం. దీని పేరు చక్దే అంటాం. 3, 2, 1 అనగానే చక్దే అని కలిసి చెప్తాం. దీని కాన్సెప్ట్ ఏంటంటే మనము కులం, మతం, రీజియన్, కలర్ వీటన్నిటికి అతీతంగా మనందరం ఇండియన్స్ ఒకటే, మన భారతదేశాన్ని మంచిగా చేసుకుంటాం అనే దానికి సంకల్పం. మేము ప్రతిరోజు టీమ్ బెనిఫిషరీస్ చేసుకుంటాం. ఓకే ఓకే సూపర్. ఆన్ అకౌంట్ ఆఫ్ 3, 2, 1 చక్దే. 3, 2, 1 చక్దే. 3, 2, 1 చక్దే.